పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ వేదాంత పంచదశి చిత్రదీప ప్రకరణం 252వ శ్లోకం. వివేకే ద్వైతమిథ్యాత్వం యుక్త్యా వేతి నభన్యతాం అచింత్య రచనాతో అస్యానుభూతిర్హి స్వసాక్షికీ. నను విచారేణ ద్వైతస్య మాయామయత్వం యుక్త్యైవ సిద్ధ్యతి నామ భవతః ఇత్యాశంక్య అచింత్య రచనాత్వలక్షణ మిథ్యాత్వానుభవస్య స్వసాక్షికత్వాత్ అంటున్నారు. ఎంతకాలం ఏం విచారణ చేసినా అద్వైతం మిథ్యాని యుక్తి కుదురునే కానీ అర్థమైందా, అది అనుభవం కలగదు అని అంటున్నాడు పూర్వపక్షి. అది ఎంతకాలం మనం విచారణ చేసినా అయ్యా ద్వైతం మిథ్యాని యుక్తి కుదురుతుంది కానీ అనుభవం కలగదు కదా అని అంటున్నాడు అనమాట. వివేకి ద్వైత మిథ్యాత్వం. ఏమి ఎంతకాలం వివేకం అంటే విచారణ చేయి. ఆ విచారణ చేస్తే ద్వైత మిథ్యాత్వం, ద్వైతం మిథ్యా అన్నటువంటి విషయం యుక్తి చేతను తెలుస్తుంది. అంతే కదా, ద్వైతం మిథ్యా యదృశ్యం సందృశ్యం. ఏది కంటికి కనబడుతున్నదో అది నశించిపోతుంది అని మనం చెప్పుకుంటాం, కానీ అది అనుభవంగా ఉండడం లేదు కదా అంటారు. అదే అనమాట. యుక్తితో చెబుతున్నావు ఏది కనబడుతుందో అది పోతుంది అని. ఆ విధంగా ప్రకృతిలో పరిణామశీలం అన్నిటికీ ఉంది, అది పుడుతూ ఉంది పోతూ ఉన్నది. అయితే మరి అనుభవం ఎట్లా అని అడుగుతున్నాడు. ఏదైతే అచింత్య రచన స్వభావం గల లక్షణము ద్వైతమిథ్యాభావమునకు అనుభవమే అంటే ఆయన ఏమంటాడు, అనుభవంలోనికి రావడం అనేది యుక్తి ద్వారా సరిపోతుంది కానీ అనుభవానికి రావడం లేదని చెప్తున్నాడు. ఎవరు? పూర్వపక్షి. అనుభవానికి రావడం లేదు కదా, యుక్తి చేత సరిపోతుంది కదా అని అంటాడు. ఈయనంటాడు అనమాట, అయ్యా అచింత్య రచనాతో అస్య అనుభూతి. ఇది అచింత్య రచనా లక్షణ స్వభావము గలి ద్వైత మిథ్యాత్వం ఉందా? ఇది ఎలాంటిది అంటే అచింత్యం, మాయ చింత్యం, చింతించడానికి వీలు లేదు. అది అనుభవమే సాక్షిగా కలిగి ఉన్నదయా. కాబట్టి నువ్వు అనుభవం లేదు అంటున్నావు కదా, నువ్వు అనుభవం లేదని చెబుతున్నా. అనుభవం లేకపోవడం అనేది లేదు, అనుభవం లేకపోవడం అనేది లేదు. నీకు లోపల అది తెలుస్తూనే ఉంది. నీకు అనుభవం లేదని నువ్వు అనుకుంటున్నా. లోకంలో విచారణ చేయగా ఏది సత్యము ఏది మిథ్య అని నీకు ఎక్కడ తెలుస్తుంది? లోపల తెలుస్తుంది. లోపల సాక్షిభూతుడి కదా అనుభవమే ఉంటుంది, కానీ నువ్వు మాత్రం బయట అనుభవం లేదు యుక్తి ద్వారా ఖండిస్తాను అనుకుంటూ ఉన్నావు. కానీ లోపల సాక్షిభూతంలో రాత్రి స్వప్నం వచ్చింది, అది మనకేమైంది? ఎప్పుడు జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత అనుభవంలోకి వచ్చింది. ఏమంట స్వప్నం ఉన్నంత వరకు సత్యంగానే దోచింది, జాగ్రత్త అవస్థ వచ్చింది కదా అనుభవంలోకి వచ్చిందా లేదా? వచ్చింది. అలాగనే ఈ లోక విషయంలో కూడా మనము ఇంతకుముందు అవివేకం ద్వారా ఏది సత్యమని తెలుసుకున్నామో అది ఇప్పుడు వివేకం ద్వారా అనుభవం మనకి వచ్చినప్పుడే దాన్ని వదులుతాం. కానీ అనుభవం రాకుంటే ఎప్పుడు వదులుతాం మనం? వాళ్ళను అది నువ్వేమనుకుంటావు? అనుభవం లేకుండా ద్వైత మిథ్యాత్వం తెలుస్తాను అనుకుంటున్నావు. అది అనుభవంకి వచ్చిన తర్వాతే ఎవడైనా సరే అది ఇది మిథ్య అని చెబుతారు. కానీ ఊరక వాక్యాలతో ఎవడు చెప్పడు మిథ్య అని.
అదెవడు విచారణ లేక స్వసాక్షికి అనుభవం లేకుండా ఎవరు ఒప్పుకున్నా సరే వాడు శాశ్వతంగా ఒప్పుకోడు. ఆఖరికి విచారణ సమయంలో ఒప్పుకుంటారు కానీ తర్వాత వాడు మాత్రం అనుభవం లేని వాడు తర్వాత ఏదో విచారించినప్పుడు అనుకుంటాడు, అన్నాడు అంటాడు కానీ ఇదంతా మాత్రం అనిత్యమా అని అంటాడు. తర్వాత అందరూ అనిత్యం అంటుంటే నేను అనిత్యం అన్నాను కానీ నా దృష్టిలో మాత్రం ఇది నిత్యమే అంటాడు. తర్వాత నిత్యమే అన్నాడు అనుకో, వాడికి అనుభవం వచ్చిందా? రాలే. తత్కాలంలో అనిత్యం అన్నాడు, తరువాత నిత్యం అన్నాడు. విచారణ చేసిన వాడు తత్కాలంలోనూ అనిత్యం అంటాడు. వాడు తన దృష్టికి ఎప్పుడు గోచరిస్తుందో వాడికి అప్పుడే ఇది మిథ్య వదులుతాడు. లేకపోతే ఎవడు వదులుతాడు? అనుభవంలోని తన బుద్ధిలోనికి అనుభవంలోనికి వచ్చిన తర్వాతే ఏ విషయంగా వదులుతున్నా. అనుభవం రాకుండా వదులుతున్నావా? ఇంతకుముందు మనకు ఉన్న విషయము ఇప్పుడు దానికంటే ఇది గొప్పదే తెలుసుకున్నాం. ఈ అనుభవంలోకి వచ్చినాక ఆ విషయం నిష్ప్రభ చూపెడుతున్నాం కానీ కేవలం అనుభవంలోకి రాకముందు నిష్ప్రభ మనం చూపెట్టేది లేదు. చూపెట్టిన తాత్కాలికమే. ఏమంటారు? తాత్కాలికమే. ప్రపంచం మిథ్యా అని మనకు వచ్చే అనుకున్నాం. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. మరి ఆ మిథ్యా విషయం ఎప్పుడు మనకి అనుభవంలో కలుగుతున్నప్పుడే నేను అహం బ్రహ్మాస్మిని అనుకుంటున్నాను కానీ అనుభవం లేకుండా ఈ గోడ నేను అని అనుకుంటున్నావా? లేకపోతే ఈ బైక నేను, ఈ పుస్తకం నేను అనుకుంటున్నావా? అనుకోవాలి. ఇది అనుభవంలోకి వచ్చిన చేస్తే మనం అది మిథ్య అని చెప్పి దీనికి సాక్షిపూర్తుడైనటువంటి వాళ్ళు నేను అనుకుంటున్నారు కానీ అలా అనుకోకుండా ఉంటే సాక్షిపూర్తుడు నేను కాదు, ఆ వస్తువునే నేను అని అనుకుంటే అప్పుడేమైందో అనుభవానికి రాదు. వస్తువు అన్నాడు, ఇప్పుడు ఏం చెప్పాడు? ఇది మిథ్య అని చెప్పేశాడు. ఇప్పుడు ఈ మిథ్యా వస్తువు నేను అనుకుంటున్నావా, నాది కాదు అనుకుంటున్నావా? నేను కాదు అనుకోవడం ఇక్కడ అనుభవం. ఇది నేను కాదు అనుకోవడమే అనుభవం. యుక్తి చేత చెప్పినప్పుడు ఇది మిథ్య అన్నప్పుడు ఏదికైతే యుక్తి ఏమిటి? ఏది కనబడుతుందో అది నశించిపోతుంది. ఏమని ఇది కనబడుతుందో నశిస్తుంది అంటే ఇప్పుడు మనకి ఇది కనబడి నశించిపోయిందా? ఇది నశించుకోలే. ఇది నశించుకోలే. అయితే ఇది ఇలాంటివన్నీ ముందు నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి అవన్నీ ఒక రోజు ఉంటున్నాయి, ఒక రోజు నశించిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నా మన ఎదురుగానే కొండ బద్దలైపోయా. ఈ కొండ నశించిపోయినది అన్నటువంటిది మనకి యుక్తి కాదు, సాక్షిగానే ప్రాక్టికల్ గానే మనం ఇప్పుడు ఎదృశ్యం తన్నశ్యం అనుకుంటుంది. యుక్తి అది. కొండ బద్దలైపోయి యుక్తి ఏముంది అక్కడ? అది మనం చూస్తూనే ఉన్నాం, అది బద్దలైపోయింది అనుకుంటూనే ఉన్నా లేదా? ఇప్పుడు బద్దలైపోయింది అన్నటువంటిది అనుభవమా యుక్తి? ఇది ఇప్పుడు ఎంతవరకు అనుకున్నాం. ఇది యుక్తి ఏంటిది? ఏది కనబడుతుందో అది నశించిపోతుంది. ఆ కనబడగా నశించిపోద్ది, ఇది నశించదు. ఏది కనబడుతుందో అది కనబడగానే ఇప్పుడు నశించదు. అనుభవంలోనే వీరికి ఇది మిథ్య అని తోస్తుంది కానీ తత్కాలంలో మిథ్య అని తొలినలే. యుక్తి ద్వారా ఏది పోతుందో అది పోతుంది కానీ నువ్వు ఊరుకోవడంలే. నీ దృష్టిలో ఆ వస్తువుకి నష్టము అన్నటువంటిది నీ కలిగినప్పుడే నువ్వు ఒప్పుకుంటున్నావు. లేకపోతే నువ్వు ఒప్పుకో. మనకి ప్రపంచంలో వాళ్ళు వీడందరూ సత్యం అంటున్నాం. మా దృష్టిలో ఈ చనిపోయిన వాళ్ళు చూసి ఇదంతా మిథ్య అని అప్పుడు అనుకుంటున్నా. ఇదంతా చూసి అదేమొచ్చింది? మనకు అనుభవం వస్తుంది. ఇప్పుడు లోకంలో వస్తువులు చూస్తున్నా, మనుషులు చూస్తున్నా, ఇవాళ ఉంటున్నాయి, రేపో పోతూ ఉన్నాయి. పోతూ ఉంటుండే నువ్వు సాక్షిగా నీకు అనుభవం కలుగుతూ ఉంటుంటే నువ్వు అనుభవం లేదని ఎలాగంటావు? యుక్తి చేతనే కొట్టేస్తున్నాడయ్యా, నువ్వు అనుభవం లేదు కదా అని అంటాడు ఎవరు? పూర్వపక్షి. అది చెప్పారు. అచింత్య రచన అచింత్య రచనాతు అస్య అనుభూతి. అచింత్య రచన లక్షణ స్వభావం ద్వైత విద్యాభావమునకు అనుభవమే సాక్షిగా ఉంది. నీకు ఇంక అనుభవం చేత ద్వైతమునకు మాయామయత్వం సిద్ధింపలేదు అంటున్నావా? అది ఎలాగ చెప్పావు? అది ఎలా చెప్పినావు? నీకు అనుభవంలో సాక్షిగా ఉండనే ఉంది. పరిణామశీలములో వస్తువులన్నీ కూడా అనుభవం. ఈరోజు మన దగ్గర ఉంటుంది, అది పోతే అది ఇంకోటి కొనుక్కుంటున్నా. మరి అరిగిపోవడమో, కరిగిపోవడమో, ఇరిగిపోవడమో అది తన సాక్షిగా తెలుస్తుంటే కదా కొనుక్కుంటున్నా.
మరి లేదు మాటలతో అనుకుంటుంటే మళ్ళీ కొనుక్కోకుండా ఉండాలి కదా మనం. కొనుక్కోకుండా మానేస్తున్నా పోతుంది, వస్తువు జారిపోతూ ఉంది, అది బదులైపోతూ ఉన్నది, మళ్ళీ కొనుక్కుంటూ ఉన్నాం, మళ్ళీ వస్తూ ఉన్నాం, మళ్ళీ తెస్తూ ఉన్నా. ఇది అనుభవం కాదా అని అంటున్నాడు. సాక్షి నీకు ద్వైతం ఇచ్చేది అనుభవమే అంటూ ఉన్నారు. అయితే ఇక్కడ అచింత్య రచనాతు అస్య అనుభూతి అన్నాడు. అయితే ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, చిదపి అచింత్య రచన ఇది తరిహత్తు నో వయం చితం సుచింత్య రచన భూమో నిత్యత్వ కారణాత్. అయ్యా ఏం చెప్తున్నారు ఇప్పుడు? అచింత్య రచనయే మిథ్యాత్వానికి లక్షణమని అంటే నన్ను అచింత్య రచనాత్వం మిథ్యా పదార్థ లక్షణం ఉక్తం. నువ్వు ఇప్పుడు ఏం చెప్పావు? అచింత్య రచనాతు అన్నా. అచింత్య రచన అంటే చింతించడానికి వీలు కానిటువంటి వస్తువు ఏది ఉన్నదో అది మిథ్య అన్న. అంటే ఏమిటి? మాయ అన్నటువంటిది సత్తు కాదు, అసత్తు కాదు, సద్విలక్షణం కాబట్టి అది చింతించడానికి వీలు లేదు కాబట్టి అది మిథ్య అని చెప్పినా. అంతే కదా, మిథ్య అంటే మాయ, ఇదంతా మాయామయమైనటువంటి జగత్తు మిథ్య అన్నాం. ఏమిటి మరి మాయామయమైతే మాయ అనేటువంటిది చింతించడానికి వీలు లేదు. అది సదసత్ కాదు, సత్తు కాదు, అసత్తు కాదు, సదసత్తులకి విలక్షణమైనటువంటిది ఇది అని చింతించడానికి వీలు లేనటువంటి. అర్థమైందా? అది నీవేం చెప్పినావు? మాయ అన్నావు. మిథ్యాద లక్షణం మాయ అన్నావు. అచింత్య రచనయే మిథ్యాత్మ లక్షణం చెప్పినావు. అయితే అట్టి లక్షణము చిదాత్మని ఎందుకు కూడా ఉన్నది కదా. అదే సత్తు అసత్తు కాదు, సదసత్ విలక్షణం. సత్తుకి సత్తు అంటే ఎల్లప్పుడూ ఉండేది కాదు, అసత్తు అంటే కొండేటి కమ్ముడు ఆ గగన పుష్పంలా లేనిది కాదు. ఆ రెండింటికి విలక్షణమైనటువంటి సత్తు కాదు, అసత్తు కాదు. సత్తు అని చెప్పితే ఎల్లప్పుడూ ఉండాలి. జ్ఞానం కలిగినప్పుడేమో అసత్తు అయిపోతుంది. అర్థమైందా? మరి జ్ఞానం కలిగినప్పుడు మన అసత్తు అంటే పూర్తిగా లేదు అంటే కనబడుతూనే ఉండదు. కొండగా గోడగా మట్టిగా కనబడుతుంది. అందుకని చింతించడానికి వీళ్ళేది విలక్షణం అని చెప్పేశారు. సత్తు కాదు, అసత్తు కాదు, విలక్షణం. ఆ విలక్షణం ఏంటి అంటే ఎదురు చెప్పడానికి వీల్లేదు. అదే మాయ. ఏది లేదో అదే మాయ. అది లేదు, అది చెప్పావు కదయా అని పూర్వపక్షి అంటున్నాడు. మరి నువ్వు ఏదైతే లక్షణం చెప్పావో ఆ లక్షణము చిదాత్మని ఎందుకు కూడా ఉంది కదా అంటున్నాడు. చిదాత్మ పరమాత్మ ఎందుకు కూడా ఉంది కదా అంటున్నాడు. ఎందుకంటే అది చింతించడానికి వీళ్ళు కాదు కదా అంటున్నాడు. ఇది అలాగే చింతించడానికి వీలు లేదో అది కూడా చింతించడానికి వీళ్ళు కాదు కదా అంటున్నారు. అందుచేత నీ లక్షణం అతివ్యాప్తి అయింది కదా అంటున్నారు. అర్థమైందా? నీ లక్షణం ఏంటంటే అతివ్యాప్తి దోషం. అతివ్యాప్తి అంటే ఏమిటి? ఒక లక్ష్యమునందు ఉంటూ వస్తువు దేనికైతే లక్షణం చెప్పాడో లక్ష్య వృత్తిత్వే సతి అలక్ష్య వృత్తిత్వం అతివ్యాప్తి. లక్ష్యమునందు ఉంటూ లక్ష్యాన్ని విడిచి ఇంకో దాని ఎందు ఆ లక్షణం ఉంటే అది అతివ్యాప్తి అంటారు. ఎలాగంటే ఇంత ముందు కూడా చెప్పా ఒకసారి. గో శృంగిత్వం, శృంగిత్వం గోహో అన్నాడు. కొమ్ములు కలది ఆవు అని చెప్పినాడు. ఆవు కొమ్ములు ఉంటూ ఈ కొమ్ములు ఎక్కడా లేకుంటే ఆవుకి ఉన్నాయి ఈ కొమ్ములు, బర్రికి కూడా కొమ్ములు. నువ్వు చెప్పినావు కొమ్ములు దేనికుంటే అది ఆవు అని చెప్పే కదా. మరి ఇప్పుడు కొమ్ములు దేనికుంటూ ఆవు అంటే ఆవుకి ఉన్నాయి, ఆ బర్రికి ఉన్నాయి, ఎద్దుకు కూడా కొమ్ములు. మరి కొమ్ములు వెళ్ళది ఆవు అన్నప్పుడు ఎక్కడ ఉండాలి? అది అక్కడే ఉండాలి. కొమ్ములు ఇంకో దానికి కొనకూడదు. ఇంకో దానికి కొమ్ములు మీద ఆవు అంటే అది అప్పుడు ఏమైంది? దాని ఎందుకు నువ్వు ఆవు చెప్పిన లక్షణము
ఏమి ఇంటి మీద వెళ్ళిపోయింది, బరి మీద కూడా వెళ్ళిపోయాయి. అప్పుడు అతి వ్యాప్తి అయింది కదా. అలాగనే నువ్వు అలా ఈ అచింత్యమైనటువంటిది చెప్పిన మాయ లక్షణం మిథ్య అని, అది నీకు చింతించడానికి వీలు కానిది మిథ్యా లక్షణం అంటే పరమాత్మ కూడా చింతించడానికి వీలు పడ్డు కదా. మరి ఆ మిథ్యా లక్షణం ఇది కూడా వచ్చింది కదా అని అంటాడు. అర్థమైంది ఇప్పుడు. ఆ మిథ్యా లక్షణం ఇది కదా వచ్చింది అంటే అప్పుడు ఈ శ్లోకం తీస్తున్నాడు. వచ్చినది కదా అంటే అప్పుడు చిదపి అచింత్య రచన ఇది తరిహి అస్తు నో వయం చితం సుచింత్య రచనాం భ్రూమో నిత్యత్వ కారణాత్మో అంటున్నారు. చిదపి అంటే ఏమిటి? చిద్రూపుడైనటువంటి కూటస్థుడు అచింత్య రచన ఆలోచింపనలవు గాని కల్పనా రూపము గలదని అంటివేది తరిహి అస్తు అవుగాక. ఇక్కడ ఏమిటయ్యా మరి విశేషం ఉంది అంటే నిత్యత్వ కారణాత్. అర్థమైందా? కూటస్థ చిద్రూపుడు కూడా చింతించడానికి రచనా స్వరూపము కలవారందువా నువ్వు అంటున్నావు కదా. కూటస్థ స్వరూపుడు అతడు కూడా అచింత్య రచన. రచన ఏంటంటే కల్పన. అటువంటి చింతించడానికి వీలు కాని కల్పనా స్వరూపము కలవాడందువా పోనీ అట్లే అను. అట్లైన పక్షంలో మరి నువ్వు అదే అన్నావు అనుకో, మీ అద్వైత సిద్ధాంతం అనేది విరోధము కాదా నువ్వు అన్నావు అనుకో. సిద్ధాంతం ఇప్పుడు పూర్వపక్షం చేసి చెప్తున్నాడు. అయ్యా అచింత్య రచనా స్వరూపము కలవాడు అందువా ఎవరు? కూటస్థ సిద్ధుడు అంటే. కానీ అలా నువ్వంటే అద్వైత సిద్ధాంతంకి విరోధం అవునా కాదా? ఎందుకు విరోధం అవుతుంది? విద్యా లక్షణం అక్కడ ఉంది, ఎక్కడ అయితే అప్పుడు చెబుతున్నాడే ఆ చిద్రూపమును మేము చిద్రూపాన్ని ఏమంటామంటే సుచింత్య రచనా స్వభావం కదానిగా చెప్పము. ఇప్పుడు మీది మాకున్న తేడా ఏమిటి అంటే మేము చిద్రూపాన్ని సుచింత్య రచనా స్వభావంగా చెప్పం. సుచింత్యం అంటే ఏమిటి? అది బాగుగా చింతించి ఉన్నటువంటి చెప్పం అనగా చెప్తున్నాడు. ఇప్పుడు ప్రాగ్భావముతో కూడిన అచింత్య రచనాత్వము మిథ్యాత్వము లక్షణముగా చెప్పదలించుడి చేతను అది నిత్యము కనుకను మాకు అపవాద సిద్ధాంత ప్రసక్తి లేదు అన్నాడు. ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఆయనలో ఉన్నటువంటిది ఏమిటి అంటే ఇది నిత్యత్వం కారణాత్. ఇది ఎలాంటిది అంటే ఎల్లప్పుడూ ఉన్నటువంటిది ఇది. నీది ఏమిటయా అంటే ప్రాగ్భావం. నీకు సృష్టికి పూర్వము ఈ జగత్ అనేటువంటిది లేదు. అది లేనిది ఏమైంది? ఘటం పుట్టక ముందు ఉన్న అభావాన్ని అంటాడు, ఘట ప్రాగ్భావం అంటాడు. అలాగని మరి జగత్తు పుట్టక ముందు ఉన్నటువంటి అభావము ప్రాగ్భావం. నీది ఏమవుతుంది? అభావం ముందు నీకు అది నీకు అభావం. కానీ ఆత్మకి ఆ అభావం అనేది లేదు. ఆత్మకే అభావం లేదు. అభావం ఏదుందో, అభావం దేనికి ఉందో అది అనిత్యం అవుతుంది. నువ్వు అభావం దేనికి ఉందో అది అనిత్యం అవుతుంది. ఇది అభావం లేదు కదా నీకు. ఎల్లప్పుడూ దీనికి నీ ఘటానికి పుట్టక ముందు ఘట ప్రాగ్భావం ఉంది. జగత్తు పుట్టక ముందు జగత్తు యొక్క ప్రాగ్భావం ఉంది. ఏది ప్రాగ్భావం ఉందో దానికి ప్రధ్వంసభావం కూడా ఒక రోజుకే ఉంటుంది. అర్థమైందా? మనకి ఘటానికి పుట్టక ముందు ప్రాగ్భావం ఉంది కాబట్టి ఆ ఘటం పుట్టిన తర్వాత ఒక రోజుకి దానికి ప్రధ్వంసభావం కూడా వస్తుంది. ప్రధ్వంసం అంటే నష్టం. ప్రధ్వంసం అంటే ఏమిటి? అది నష్టం వస్తుంది అన్నమాట. నీకు ఈ రోజేమో ఉంది, తర్వాత నీకేం వస్తుంది? నష్టం వస్తుంది. అది అందుచేత నీది అది అంట ఇదేమైపోయింది? ఇదేమో నిత్యమైంది. ఇది నిత్యత్వ కారణాతో అది అచింత్యం అన్నావు, ఇది అచింత్యం అన్నావు. ఇది నిత్యత్వ కారణాత్తు
ఇది మిథ్యాత్వం కాదు. దేవుడి నిత్యత్వ కారణాలు. నీది నిత్యత్వం కాదు, అనిత్యత్వం. నీ ద్వైతం అన్నటువంటిది అనిత్యత్వ కారణం, అక్కడ హేతు. అందుచేత అది అత్యంత్యం అనేటువంటిది నష్టం రావడానికి వచ్చింది. ఇది నీకేమొచ్చింది? నిత్యత్వ కారణాలు. నిత్యత్వం అనేది హేతు కారణం ఉంది కాబట్టి అది ముందు లేకపోలేదు, తరువాత లేకపోలేదు. ఇది ముందు లేదు, తర్వాత కూడా లేదు. మధ్యలో ఉన్నట్టు నీ ద్వైతం భాసమానమే కానీ అదే మరి వెనక ముందు లేనట్టు మధ్యలో ఉన్నా సరే లేనట్టే లెక్క. అందుచేత నీది లక్షణంలో ఇది అదే లక్షణం, దీని ఎందు నువ్వు అతియాత్మ వస్తుంది అన్నావు కదా. ఇది దీనికి ముందు ప్రాగ్భావం లేదు. ఏది నీ దానికి ప్రాగ్భావం ఉంది. సృష్టికి ముందున్న అభావం ఏమిటే? ప్రాగ్భావం. మట్టికి ముందు ఘట యొక్క అభావము అక్కడ ఉంది కాబట్టి ఘట ప్రాగ్భావం అయింది. ఆ విధంగా చెబుతున్నాడు అనమాట. అందుచేత అది చెప్పారు. అచింత్య రచనాత్వం మిథ్యాత్మ లక్షణముగా ఏమి చెప్పదలంచడం చేత అది నిత్యము కనుక మాకేమో అపసిద్ధాంతం ఏమీ లేదు. నీ దాంట్లో అనిత్యం కనుక కాబట్టి అది నీకే వచ్చేస్తుంది. కానీ అది చింతించడం వీలు లేదు, ఇది చింతించడం వీలు లేదు. ఈ రెండు అది మిథ్య అయింది కాబట్టి ఇది మిథ్య అవ్వాలంటే ఇది మిథ్య ఎప్పుడు కాదు. ఎందుకు మిథ్య కాదు? ఇది నిత్యత్వం అన్నటువంటిది అందరికీ అనుభవమే. అర్థమైందా? ఇది నీకే కాదు. తక్కినటువంటి మత అభిప్రాయాలు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఇది తీసుకున్నటువంటిదే, నీవు అక్కడే తీసుకోవడం లేదు ఈ విషయం అని చెబుతున్నారు. అందుచేత ఆ కారణము వల్ల ఇది చెప్పుకొచ్చాడనమాట. చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు ఈ చిద్రూపములకు నిత్యత్వం ఎట్లు కుదురుని శంఖ ఇంకా వాడికి వదలలేదనమాట. అందుచేత మరియు మళ్ళీ ఇంకో శ్లోకం ద్వారాగా చెప్తున్నాడు. చితే నిత్యత్వం కుతః ఇత్యాశంఖ్య ప్రాగ్భావ అనుభవ అభావాది ఇత్యాహ అని చెప్తున్నారు. చిద్రూపానికి నిత్యత్వము ఎట్లా కుదురుతుంది నాకు ఇంకా అర్థం కాలేదంటున్నారు. అంటే చెబుతున్నారు. ప్రాగ్భావో నానుభూత స్థితి నిత్యా తతస్థితి ద్వైతస్య ప్రాగ్భావస్తు చైతన్యేన అనుభూయతే. చితే అంటే ఆ యొక్క చిద్రూపమునకు అర్థమైందా? ప్రాగ్భావ పూర్వం లేకపోవడము దీనికి చిద్రూపానికి ప్రాగ్భావం అంటే ఏమిటి? ముందు లేకపోవడం. ప్రాగ్భావం అంటే ఏమిటి? ముందు లేక. ప్రాక్ అంటే ఏమిటి? ముందు. అది కాబట్టి ఆ ప్రాగ్భావం చిద్రూపానికి ప్రాగ్భావం అన్నటువంటిది లేదు అన్నమాట. లేదు. అది నా అనుభూత. ఎవడు కూడన్నా ఎవరైనా సరే నేను లేనంటారా? మానభూహి భూయాసం ఇత్యాత్మని ఈక్షతే అన్నాడు ఈయన మొట్టమొదట. ఉంటుండగా ఎవడు లేని ఒప్పుకుంటాడు? ఎవడు ఒప్పుకోడు. నువ్వు లేకపోతే నీ యొక్క ప్రాగ్భావం ఉంటుంది, శరీరం యొక్క ప్రాగ్భావం ఉంటుంది. కానీ ఆత్మ యొక్క ప్రాగ్భావం ఎక్కడ ఉంటుంది? అది ఎప్పుడూ ఉండదు. ఆత్మకి ప్రాగ్భావం ఉంటే అది అనిత్యం అయిపోతుంది. దేనికి ప్రాగ్భావం ఉందో దానికి అది. ఇప్పుడు ఈ శరీరానికి ప్రాగ్భావం ఉంది కాబట్టి ఈ శరీరం పుట్టకముందు దీని యొక్క అభావం ఉంది కాబట్టి మళ్ళీ ఈ శరీరానికి నష్టం జరుగుతుంది. ఈ శరీరం పుట్టకముందు దీని ప్రాగ్భావం ఉంది. మట్టిలో కొండ ఎంతవరకు పుట్టలేదో ఆ మట్టిలో ఆ కొండ యొక్క ప్రాగ్భావం ప్రాక్ అభావం. ప్రాగ్భావం అంటే ఏమిటి? ప్రాక్ అభావం. విడదీస్తే ప్రాగ్ అభావం, కలిపితే ప్రాగ్, విడదీస్తే ప్రాక్ అభావం. అంటే ఏంటి? ప్రాక్ అంటే ఏంటి? ఉత్పత్తి పూర్వం లేకపోవడం, ఉత్పత్తికి పూర్వం లేకపోవడం. మరి ఎంతవరకు? ఇప్పుడు గోధుమ పిండి తెచ్చాం, మనం చపాతీ చేశాం. ఇప్పుడు ఆ గోధుమ పిండిలో ఏముంది? చపాతీ పుట్టిందాకా దాని యొక్క అభావం ఉందా లేదా? తింటామండి. ఆ గోధుమ పిండి చపాతీలో చపాతీకి ప్రాక్ అభావం ఉంది, పిండిలో చపాతీ యొక్క అభావం ఉంది. అది అభావం ఉంది కాబట్టి దోషం వస్తుంది దానికి.
నువ్వు చపాతి అన్నాలు ఉంటాయి చేసినాక ఏమంటావు దేనికి అభావం లేదు నష్టం అయిపోవాలి. ఇది 10 రోజులు పెట్టుకుంటారు పోయేది అది తిన్నామంటే అప్పటికే అభావం అయిపోయింది దాన్ని మధ్యాహ్నంతోనే. అదే పిల్లలు పెట్టుకుంటే 10 రోజులకి అభావం అయిపోవాలి. అది మనం వద్దనుకుంటేనే పాసెక్కిపోయి పోతుంది అంత అలాగా నలిసిపోయి. మరి ఇప్పుడు అదే ఘటం పుట్టింది, ఘటం యొక్క ప్రాగ్భావం అది చెప్తున్నాడు ఇక్కడ. ఆ విధంగా కాదు, ప్రాగభావ నానుభూత స్థితే, ఆ చిద్రూపానికి ప్రాగభావం నా అనుభూత. ఎంతవరకు కూడా చిద్రూపానికి ఆ ప్రాగ అనుభవం లేదు అన్నటువంటిది ఆ అనుభూతి ఎవరికి కలగలేదు. ఇప్పుడు ఎవరైనా ఉన్నారు, మనం ఏమన్నా ఉన్నావా లేదు అంటాడు, నేను ఉన్నాను అంట లేదంట, ఉన్నామంట. మరి ఉన్నాను అంటుంటే అభావం ఎక్కడుంది? ఉన్నాను మానభూమి భూయాత్మ చెప్పాడు మొట్టమొదటి సర్గలోనే. ఈమాత్మ పరానంద పరప్రేమాస్పదం యత మానభూమి భూయాసం ఇత్యాత్మనీక్షతే మాన భూవం. నేను ఎప్పుడు లేని వాడిను కాను. ఉంటుంటే దాన్ని తన ఉనికిని ఎవడని లేదని చెప్పుకుంటాడా? ఎవడు చెప్పుకోండి చెప్పు. మరి ఇది అనుభవం మనకి ఉందా లేదా? అనుభవం ఉంది, ఈ అనుభవం ఉంది. అందుచేత అది చెప్తున్నాడు ఇందులో. నీవు చైతన్యం యొక్క ప్రాగ్భావం ఎవరి చేతనో అనుభవింపబడ లేదు. ఎవరి చేత అనుభవింపడింది? ఎవరి చేత అనుభవించదు. ఇప్పుడు ఈ జన్మలో మనకి దరిద్ర దశ వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తాడు? దరిద్రం నీకు ఎందుకు వచ్చిందంటే, నేను పూర్వజన్మలో ఏదో పాపం చేశాను దరిద్రం వచ్చింది అంటున్నావు లేదా? ఇప్పుడు నీకు అప్పుడే అభావం ఉందా? నీకు అప్పుడే అభావం ఉందా? మళ్ళీ నేను మధ్య వచ్చే జన్మలో కొంచెం పుణ్యం జపం చేసుకొని అర్థమైందా నేను ఉన్నత తీసుకెళ్తాను అంటున్నావు లేదా? మరి నీ అభావం ఎప్పుడు ఉందా? నీకు త్రికాలంలో అభావమే లేదు. అది చెప్తున్నాడు. నువ్వు దేనికి నువ్వు చెప్పేసినావు అది మిథ్యా లక్షణం. ఏమి ఆ మిథ్యా లక్షణం ఇక్కడ ఉంది అని చెప్పావు కదా. అంటే అది మిథ్యా లక్షణం ఇక్కడ ఉన్నదంటే ఇక్కడది అది అక్కడ ద్వైతం అనేది లేదు. తర్వాత ఉత్పత్తి అయింది. ఉత్పత్తి అయింది మళ్ళీ వినాశం అయిపోతున్నది. ఆలోచించి దీనికి లేదు కదా, ఇది లేదనమాట. లేదు అది చెప్తుంది. ప్రాగ్కు అభావం నానుభూత స్థితే నిత్యా. అది ప్రాగభావం అన్నటువంటి చైతన్యం యొక్క ప్రాగభావం. ఏంది? చైతన్యం యొక్క ప్రాగభావం ఎవరి చేత అనుభవింపడ లేదు. ఎందుకు? హేతు చెప్పాడు ముందు శ్లోకంలో, నిత్యత్వ. దానికి హేతు ఏం చెప్పాడు? నిత్యత్వ. అది నిత్యం. అది ఇప్పుడు ద్వైతం యొక్క ప్రాగభావం అర్థమైందా? ఇప్పుడు ద్వైతం యొక్క ప్రాగభావము ఉంది. అంటే సృష్టి పూర్వం ఏమి ఏకమేవా అది ఒకటే ఉందని చెప్పాడు కదా. సృష్టి పూర్వము ఒకటే ఉందని చెప్పాడు కానీ ఇది అప్పుడు ఉందని చెప్పినారా? ఇది అప్పుడు లేదు కాబట్టి దీని యొక్క అభావం అప్పుడు ఉంది. దేని యొక్క అభావం ఉంటూ ఉన్నదో అది ఉంటుంది మిథ్య. అర్థమైంది? ఎల్లప్పుడూ ఉన్నటువంటిది భావము నిత్యమవుతుంది. దేనికి అభావం ఉంది అది మిథ్య అవుతుంది అనమాట. అర్థమైంది లేదా? దేని యొక్క అభావం ఉంది అదేమవుతుంది? అది మిథ్య అవుతుంది. ఎందుకు? ఒక కాలంలో నీకు ఉంది, ఒక కాలంలో లేదు. అది నువ్వు చింతించలేవు, ఇది చింతించలేవు. మాయ అనేది చింతించడం వీలుపడడం లేదు, ఆత్మ అనేది చింతించడం వీలుపడడం లేదు. ఈ నిత్యాలక్షణం అక్కడ పోతుందన్నావు కదా. అది ఏమైంది? అది అనిత్యత్వం దాని మీద కూర్చుంది హేతు. ఇది నిత్యత్వం అని హేతువు దీని మీద కూర్చుంది. నీ చింతించడానికి వీలు లేదన్న మాటను పట్టుకున్నావు కానీ దానికి కారణం ఏమిటి అనేది నువ్వు ఊహించలే. అర్థమైందా అని చెప్పాడు. ద్వైత మిథ్యాత్వాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు ద్వైత మిథ్యాత్వం అనేది సాక్ష్య చేతులు అనుభవం లేదని చెప్పినావా ఇంతకుముందు? ద్వైతస్య ప్రాగ్భావస్తు చైతన్యాన్ని అనుభవితే నువ్వు చెప్పినావు కదా. ఏమన్నావు? ద్వైతము యొక్క అనుభవము యుక్తి చేతనే తెలుస్తుంది కానీ అనుభవం చేత తెలియడం లేదన్నమాట ముందు చెప్పినావు కదా నువ్వు. 252 శ్లోకంలో ఏం చెప్పావు? ద్వైతము యొక్క మిథ్యాత్వ యుక్తి చేతనే తెలుస్తుంది,
అనుభూతి చెప్పినావా లేదా? అనుభూతి లేకపోవడం అంటూ తెలిసిందా? అది ఎలాగా అప్పుడు చెప్తున్నాడు. ద్వైతస్య ప్రాగ్భావస్తు చైతన్యేన అనుభూయతే. ద్వైతం యొక్క ప్రాగ్భావము చైతన్యము ద్వారా అనుభవింపబడుతూ ఉన్నది. ఎట్లా అంటావా? ఇప్పుడు ఏమి నీవు సుషుప్తి కాలంలో మనకేముంది? గాఢనిద్ర. గాఢనిద్ర అనేది జ్ఞానం అజ్ఞానమా? జ్ఞానంగా అదే జ్ఞానం, అదే అజ్ఞానం. అది అజ్ఞానం కాదు గాఢనిద్ర. గాఢనిద్ర అనేటువంటిది అజ్ఞానం. అజ్ఞానం అనేది ద్వైతం. ఏది మిథ్య? అజ్ఞానం విద్య సత్యమా? అజ్ఞానం విద్య సత్యమయ్యా. అది ఇప్పుడు నా గాఢనిద్రలో ఏమంటాడు? అప్పుడు నీకేం తెలుస్తుందా? తెలియదా? అప్పుడేదో నీకు తెలుస్తూ ఉంటుంటే అది జ్ఞానం. అప్పుడేం తెలుస్తుంది? తెల్లారి లేచి కదా గాఢనిద్ర మామూలు నిద్ర తెలుస్తుంది. ఉదయం లేచిన తర్వాత నిద్ర తెలుస్తుంది. మరి ఉదయం లేచి నిద్ర తెలుస్తూ ఉంటుంటే అక్కడ నీకు చైతన్యానికి ఉదాహరణ ద్వారాగా చెప్పేస్తున్నావు. కానీ మిథ్యా లక్షణము, అదృశ్యము, తన్నిశ్వన్ని ఉదాహరణ ద్వారా చెప్పేస్తున్నావు. కానీ నీకు సాక్షిక అనుభూతి లేదని చెప్తుంది. సాక్షిక అనుభూతి మాత్రం కాలేదు కదా అని అడిగాడు లేదా? 72 శ్లోకంలో 13 అడిగాడు కదా. మరి అడిగితే మరి అది ఇప్పుడు అంతా చెప్తున్నాడు. నువ్వు లేచిన తర్వాత ఇప్పుడు నాకేం తెలియదు అన్న మాట ఉంది కదా, అది ఎవరి చేత అనిపిస్తుంది? తాప్ చేత అనిపిస్తుందా? చైతన్యం అనిపించేస్తుంది కదా. అర్థమైందా? నీకు చైతన్యానికి అనుభవం లేదు ద్వైతం అని చెప్పినావా? ఇప్పుడు చైతన్యం చేత నీకు అనుభవం ఉందా? నీకు బాగా నీకు ఒళ్ళు ఇల్లు మర్చిపోయి నిద్రపోయిన తర్వాత నువ్వు లేచిన తర్వాత నీకు అజ్ఞానం అక్కడ ఉన్నది. నీకు అజ్ఞానం ఎక్కడ? అహమాత్మాత్వం నకించిత్ అవే దిశగా మనం చెప్పుకున్న లక్షణం అక్కడ సుషుప్తిలో. అది నకించిత్ అవే దిశ అంటే నాకేమీ తెలియదు. నాకేమీ తెలియదు అన్నాడు. నాకేమీ తెలియదు అన్నటువంటిది నీకు ఏదుందో అజ్ఞానం, అది ద్వైతం. అది నాకేమీ తెలియదు అజ్ఞానం ఉంది కదా. అజ్ఞానం ఏమిటది? ద్వైతం, మాయే కదా. అది ద్వైతం. నీకు ఆ ద్వైతం అన్నటువంటి నీకు తెల్లారు లేచి నీకు గుర్తు చేసేది సాక్షి ద్వారాగా నీకు గుర్తు వస్తుంది. కాబట్టి నీకు ద్వైతం యుక్తి చేత కాదు, అనుభవం చేత లేదని చెప్పినావు. అనుభవం చేత కూడా నీకు ఉన్నది. నీకు ద్వైత మిథ్యాత్వము సామాన్యంగా ఎవరికి వారు అనుభూతితోనే తేలిపోతా. నువ్వేమో యుక్తి చేత చెప్తున్నావు, అనుభవం చెప్తున్నావు కదా. ఇక్కడ ఎక్కడ నీకు నీకు తెలుస్తుంది కదా ఇప్పుడు అని అంటున్నారు. చైతన్యం యొక్క ఏమి అది సుషుప్తి కాలంలో సాక్షి చైతన్యము అనుభవింపడుతుంది. సుషుప్తి కాలంలో సాక్షి అనుభవిస్తుంది కనుక మిథ్యాత్వం చెప్పలేదు. ఎందుకు? ప్రాగ్భావం అనగా పూర్వమందు లేదు. పూర్వమందో అది లేదు. అది చెప్తున్నాడు అనమాట. అది చెప్పేది ద్వైతస్య ప్రాగభావస్తు చైతన్యేన అనుభూయతే. ఆ ద్వైతం యొక్క ప్రాక్కు అభావం ఏదైతే ఉన్నదో అది చైతన్యం ద్వారా అనుభూతి వస్తుంది కానీ అనుభూతి లేకపోవడం అంటూ లేదు. నీకు చైతన్యం ద్వారా వచ్చిందని చెప్పుకునే కారణం ఏమిటంటే నీవు జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత స్వప్నం అనేది చైతన్య సంబంధం లేదు. అయితే సంబంధం లేకపోతే ఉండదు. కానీ స్వప్నం అనేది మనకు తెలుస్తూ ఉంది. స్వప్నం అనేది మనకు తెలుస్తుంది. అది మిథ్యే. అది మన ఇంద్రియ ద్వారా మిథ్యని తెలిసిపోతుంది. ఏమంటారు? అది మనకి తెలుస్తూ ఉంది. కానీ స్వప్నం ఉన్నంత వరకు అది సత్యంలాగే ఉంటుంది. కానీ ఇది నిద్ర ఉన్నంత వరకు నేను సుఖాన్ని అనుభవిస్తున్నాను సత్యం అని చూస్తుందా? తెల్లవారు లేచిన తర్వాత టైం 6 చూసి అబ్బాయి అంత నిద్రపోయాను ఈ రోజు అనుకుంటాడు. అదే గంటలు తెలివి అంత నిద్ర గంటలో తీరిపోయింది అనుకోండి. 11 పడుకున్నాడు, 12 తెలివికి వచ్చింది. ఇప్పుడు ఏమనుకుంటాడు? నా నిద్రే సరిలేదనుకుంటాడు. ఆ 11 పడుకొని తెల్లారు 6 లేచేది అనుకో దాన్ని అప్పుడేమనుకుంటాడు? తెలియకుండా ఉంటాడు. అందుచేత అది చెప్తున్నాడు. అందుకు సుషుప్తి కాలంలో సాక్షి చైతన్యము ద్వారా అనుభవింపడుతున్నది కాబట్టి ఇక దానికి ఏం చెప్పాలి? మిథ్యాత్వం వచ్చిందని చెప్తున్నాడు. ఆ విధంగా
చెప్పి ప్రాగభావయుతం ద్వైతం రచ్యతే హి ఘటాధివతు తథాపి రచనా చింత్యా మిథ్యాతేనేంద్రజాలవతు. ఈ పై చెప్పిన విధంగా ద్వైత మిథ్యాత్వము సిద్ధించని చెప్తున్నారు. ఏదో పై చెప్పామో ఆ ద్వైత మిథ్యాత్వం సిద్ధించిందయా అని చెప్పి దాన్ని ఇప్పుడు చెప్తున్నాడు. ప్రాక్ అభావయుతం ద్వైతం. ఏదైతే ప్రాగభావంతో కూడుకుని ద్వైతం ఉందో మరి ఇదేం చేస్తుంది అంటే లోకం ఉదాహరణ చెప్పాలి కదా, ఇవన్నీ పదార్థాన్ని రచిస్తూ ఉన్నది. ప్రాగభావంతో ద్వైతము నీకేం చేస్తున్నది అంటే అన్నీ రచిస్తూ ఉన్నది. ఓ కొండ, ఓ ఘటం, ఓ మట్టి, ఈ మట్టి నుంచి పుట్టినవన్నీ కొండ ఎన్ని ఉన్నాయి రచన, ఇవన్నీ ప్రాగాభావమే. ఈ బంగారంలో ఆభరణాలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ప్రాగాభావమే. అర్థమైంది కదా, ఇవన్నీ రచన. ఈ రచన అంతా ఎవరు రచిస్తున్నారు? ఆ ప్రాగాభావం అనేటువంటి ద్వైతమే ఈ రచన అంతా. అది చెబుతున్నారు. ద్వైతం అనేది ప్రాగభావంతో కూడింది అవుతూ ఈ ఘటాలన్నింటినీ రచిస్తూ ఉన్నది. అవును, అదే అభావం. ఇప్పుడు వస్తువు సృష్టించడం అది కాదు, కానీ అది రచన, దాని యొక్క వస్తువులు కదా ఇవన్నీ. ఇప్పుడు వస్తువు ముందు లేదు కదా, ఇప్పుడు మరి తర్వాత వచ్చిందంటే అది ఆ ముందు లేనటువంటి తర్వాత వచ్చింది కాబట్టి ఆ అభావం అనేది ఇప్పుడు వస్తున్నది అని చెప్తున్నాడు. ఆ వస్తువులో అది లేదు. సృష్టించడానికి దానికంతా ఉండదు. అది దానికంటూ దానికి ఎక్కడ ఉంటుంది? ఏదైనా సంకల్పం అయిందే. ఈ ద్వైతము అన్నటువంటిది ఏమి ఇప్పుడు చెప్పుకొచ్చాడు, ముందు లేదు తర్వాత వచ్చింది తెలుసుకోవాలి. ఒక స్టేప్ పూర్వం అయితే లేదు. అలాగనే మట్టిలో ఉన్నటువంటిది ఘటం ముందు పుట్టలే ఏమంటారు. మరి అది మాయ ఎలా రచిస్తుంది? విద్యాత్మైన మాయ ఎట్లా రచన చేస్తుంది? ముందు లేకుండా కనబడకుండా ఉండి తర్వాత మనకన్నీ రచింపజేస్తూ ఉంది కాబట్టి ప్రాగాభావం తీసుకున్నాడు. ఏమైంది? అది రచించి రచనాచమత్కృతి ఎవరిది? మాయిది. ఇప్పుడు మా రచనాచమత్కృతి ఎవరిది? అది మాయిది. అది అందుకు చెప్తున్నాడు. ఆ ద్వైతం అన్నటువంటిది చెప్తున్నాడు. ఇప్పుడేమి ఆ ద్వైతము రెండో వస్తువు ఎట్లా వచ్చిందని అది ముందు ఉండకుండా ద్వైతం అనేది ప్రాగాభావంతో కూడింది. వస్తువు అంటే ఏమిటి? వస్తువు కంటే ముందు రెండవది లేదు కాబట్టి అది ప్రాగాభావంతో కూడుకొని అయ్యి అదేం చేస్తుంది? ఘటాదుల వల్ల ఇదంతా సత్యంపడుతూ చేస్తుంది మాయది. మరి ఎలాగా అంటే ఆ గారడి వాని చేత ఎలాగ ఇంద్రజాలవత్ అన్నాడు కదా, తేన ఇంద్రజాలవ తథాపి రచన అచింత్య మిథ్య ఇట్లా తేన ఇంద్రజాలవత్ అన్నాడు. తేన ఇంద్రజాలవత్. మరి ఇంద్రజాలకుడు దగ్గర ఏముంటుంది? మొట్టమొదటి ఏమి ఉండదు. అప్పటికప్పుడే అన్ని వాటి యొక్క అభావం ఉంటుంది. వాళ్ళకి వెళ్ళాం మనం, వాటి యొక్క అభావం ఉంది. కానీ అప్పటికప్పుడు ఏమైంది? రచన. మనం వెళ్ళినప్పుడు ఏమున్నాయి? అక్కడ ఏం లేవు. ఏది లేదో దాని అభావం అప్పుడు కూర్చుంది. మనం వెళ్ళకముందు మనం వెళ్ళాక వస్తువు వచ్చిందంటే వచ్చింది. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఏం చేసినారు? అది చూపెడుతూ ఉన్నాడు. ఎలాగైతే గారడి వాడి చేత కనబడిన వస్తువుల వల్లే ద్వైతం యొక్క కల్పనయో ఎట్లు రెచ్చిపబడినదో యోచింపశక్యమో కాదు. గారడివాడు ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నాడో అది మనం యోచించడానికే వీలు పడదు. వాడికే తెలుస్తుంది అంటారు. అలాగనే ఇది కూడా ఈ ద్వైతం ఇది ఏ విధంగా రచిస్తుందో మాయ అది మనకి అర్థం అవుతుంది. అదేనమాట. అందుకే అచింత్యం అన్నాడు. యోచించడానికి శక్యం కాదు. ఎందుకు చెప్పినాడు? ద్వైతం అయితే యోచించడానికి శక్యం కాకపోతే పరమాత్మ కూడా యోచించడానికి శక్యం లేదు అనుకో, అది త్రికాలంలో ఎందుకు ఉంటున్నది కాబట్టి దానికి అభావము లేదు. ఇది అప్పటికప్పుడు ఉంటుంది, తర్వాత పోతూ ఉంది కాబట్టి దీనికి దాని అభావము, ముందు అభావం ఉంది, తర్వాత అభావం ఉంది. అందుచేత ఇది మిథ్య అయింది, అది సత్యం అయింది. అది ద్వైత మిథ్యాత్వం అని చెప్తానన్నమాట. చెప్పి
చిత్ ప్రత్యక్షా తతో అన్యస్య మిథ్యాత్వం చానుభూయతి నాద్వైతం అపరోక్షం చేతి ఏతన్ నా వ్యాహతం కథం చెప్తున్నాడు. చిత్ ప్రత్యక్షా తతో అన్యస్య మిథ్యాత్వం చానుభూయతే నా అద్వైతం అపరోక్షం చ ఇతి ఏతత్ న వ్యాహతం కథం. అయ్యా, ఇప్పుడు ఇంతవరకు కూడా ఏం చెప్పాడు మనకి? చిద్రూపం యొక్క నిత్యత్వం చెప్పాడు, దానికి వ్యతిరేక్తమైన దాని యొక్క మిథ్యాత్వం చెప్పినాడు. ఇప్పుడు చిద్రూపానికి నిత్యత్వం చెప్పాడు ఇంతకుముందు, దాని వ్యతిరేక్తమైన దానికి అనిత్యత్వాన్ని చెప్పాడు, మిథ్యాత్వం అంటాడు. కానీ ఏమి ఆ అద్వైత బ్రహ్మతత్వమునకు అపరోక్షత్వము సాధింపబడలేదు అని అంటాడు. అయ్యా, నువ్వు ఇంతవరకు కూడా చిద్రూపం యొక్క నిత్యత్వం చెప్పినావు, చిద్ వ్యతిరేక్తమైన దానికేమో మిథ్యా అని చెప్పినావు. కానీ దీంట్లో అద్వైత బ్రహ్మానికి ఏమి అపరోక్షత్వం అనేది రెండిట్లో లేదు అంటాడు. ఎవడు? అది అంటే అప్పుడు సిద్ధాంతి చెబుతాడనమాట. అద్వైతం నా అద్వైతం అపరోక్షం చేత్ ఇది ఏ తత్వం చెప్పినావా ఆ మాట, అది వ్యాహతం అన్నాడు. అంటే వ్యాఘాత దోషం. వ్యాహతం అంటే వ్యాఘాత దోషం. నీ వచనానికి వ్యాఘాత దోషం ఉన్నదయా అన్నాడు. నువ్వు అలా ఏమి అది దానికి అపరోక్షత్వము సాధింపబడలేదు అన్నావు కదా, అంటే నువ్వు చెప్పే దాంట్లో ఏముంది? వ్యాఘాత దోషము ఉంటుంది. ఎట్లా అంటావా చెప్తున్నాడు. చిత్తు ప్రత్యక్ష తతో అన్యస్య మిథ్యాత్వం నా అనుభూతే అన్నాడు. చైతన్యం అన్నటువంటిది ఏమిటది? అది స్ఫూర్తి స్వరూపం. చైతన్యం అంటే ఏమిటది? ఆ చైతన్యం కంటే వేరేది ఏదైతే ఉన్నదో అది కదా మిథ్య అని చెప్పుకుంటున్నామా ఇప్పుడు? మరి అది ఏమి దేని చేత అనుభవం అవుతుంది ఇది మిథ్య అని అన్నటువంటిది నువ్వు గమనిస్తున్నావా? నువ్వు మిథ్యా ఇదని తెలుసుకున్నావంటే అది దేని చేత అనేది గమనించాలని చెప్తున్నాడు. అద్వైతం అపరోక్షము కాదు, ఏమి ప్రత్యక్షమైనదనుట కాదని నీ మాట ఏ విధంగా చెబుతున్నావు? ఏ విధంగా ఎంత చెప్తున్నాడు? చైతన్యము ఏదైతే ఉన్నదో అది తనను ప్రత్యక్షముగా చేసుకుంటూ ఇంకొక వస్తువుకి అపేక్ష లేకుండా ఉంటుంది. చైతన్యం ఇంకొక ఆ వస్తువు ద్వారాగా తాను తెలియబడదు, అదే తనకు తానే తెలియబడతాడు. అర్థమైందా? అది ఇంకొక వస్తువు మీద ఆధారపడి లేదు. నీ ద్వైతం ఏది తెలుసా? జడస్వరూపం కాబట్టి అది ఇంకొక దాని ద్వారాగా తెలుసుకోవాలి. కానీ ఇది నీకు స్వయంగా శక్తి జడం ద్వైతానికి లేదు. ద్వైతానికి జడం, అది ద్వైతానికి లేదు. అద్వైతం అన్నటువంటిది తనకు తాను ఏమది ఇంకో దాని ద్వారా తెలుసుకోవాలి, తనకి లేదు. అది చెప్తుంది. చైతన్యము తాను ప్రత్యక్షంగా చేసుకుంటూ అన్ని వస్తువులు ఎప్పుడు కూడా అపేక్షించదు. అర్థమైందా? అది వ్యాహతం, వ్యాఘాత దోషం అంటే ఏమన్నాడు అంటే నీకు అది అదే దానికి ఇప్పుడు చెప్తారు. తెలియక అదే ఇప్పుడు ఏదంటే అర్థం కావాలంటే ఇప్పుడు ఈయన ఉన్నాడు. ఈయన ఏం చెప్తున్నాడంటే నాకు మీకు దాని ముందు అర్థం కావాలి కదా. ఈయన ఏమంటున్నాడంటే నాకు సంవత్సరం నుంచి నాలుగు లేదండి అంటున్నాడు. ఎవరు? ఆయన చెప్పారు తొందర వచ్చి ఏమంటే ఒక సంవత్సరం పెట్టి నా నాలుగు లేదని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది?
ఇది యాగాది దోషం. దీంతో ఏమంటారంటే యాగాదం వదతో యాగాత అంటే చెప్పినప్పుడు యాగాది దోషం. నువ్వు 4 యాగోదాలు చెప్తాడు. అర్థమైందా? అది అనమాట యాగాది దోషం. అర్థమైందా? అది చెప్తున్నాడు. అది చెప్తున్నాడు. ఇప్పుడు ఈయనేమిటి ఈయనేమంటున్నాడంటే వేదాల దోషం అనడానికి చిత్ప్రత్యక్ష ఆయన అంటారు. ఏదో అనుభూతి లేదంటారు కదా మరి. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ఆ చిత్రూపం యొక్క నిత్యత అర్థమైందా? అది ఆ హృదయంలోనే ఆ చిద్వితేదానికి మిథ్యాత్వం సాధింపడింది. ఇంతవరకు ఎక్కడ వచ్చిందంటే అద్వైత బ్రహ్మతత్వం మనకు అపరోక్ష పదం సాధింపలేదు అంటారు. అద్వైతానికి అపరోక్షాన్ని ఇంకా సాధించలేదు అంటారు. అపరోక్షం అంటే ఏమిటి? ప్రత్యక్షం అంతే కదా. పరోక్షం అంటే కనబడింది, అపరోక్షం అంటే కనబడింది. ఇప్పుడు అందరూ చెబుతూ ఉన్నాడు అతడు ఏమి అయ్యా నీవు ద్వైతాన్ని ఏమి ఇది మిథ్యాన్ని దేంతో తెలుసుకున్నావు నువ్వు? ఇది మిథ్యాన్ని నువ్వు తెలుసుకున్నది ఏమిటి? చైతన్యం ద్వారా తెలుసుకున్నా. ఇక నీకు ప్రత్యక్షం కాదంటావేంటి? నీ ప్రత్యక్షం నీ చైతన్యం ద్వారాగా నువ్వు తెలుసుకున్నావు కదా. ఇక నీకు ఇంకేం ప్రత్యక్షం? ఎందుకంటే నీది జడం కాబట్టి జడాన్ని తెలుసుకోవడానికి ఇంకోటి ఉందా? అది చైతన్యం, దానికి ఇంకా తెలుసుకునే దానికి ఇంకొక వస్తువు అవసరం లే. నీ జడమని తెలుసుకున్న అనుభవం దేనికి ఉంది? చైతన్యానికే ఉంది. అప్పుడు మరి నువ్వు ఏం చెప్పినట్లు నీలో చైతన్యం ఉంది నువ్వు చెప్తున్నావా లేక చెప్తున్నావా అని మన ప్రశ్న వస్తుంది. అందుకని నీవు ఈ వదతో యాగాది దోషం ఎలా అర్థంటే యాగది అని చెప్తున్నాడు. అర్థమైందా? వదతో యాగాది దోషం నేను చెప్తున్నాడా? చైతన్యవంతాన్ని ప్రత్యక్షముగా తెలుసుకోవటం అన్ని వస్తూనే అపేక్షగా తెలుసుకుంటున్నాడు. అంటే ద్వైతము జడస్వరూపం. అందుచేత తన్ను తాను అది ఎప్పుడు తెలుసుకునేదారు. అప్పుడు చైతన్యం చేత తెలియబడిన కారణం చేత ద్వైతం ఏమైంది? మిథ్య అయింది. ఇట్లు తెలుపబడి ఉండినను చైతన్యం చేత ఇది మిథ్యాలు తెలుపబడి ఉండినను మరలా చైతన్యం అపరోక్షం కాదనడం ఏమిటగా అదే యాగాదోషం అంటున్నారు. అది నీ డైరెక్ట్ గా అనుభవంతో చెప్పిన మాటని నువ్వే కాదా అంటుంటే ఇది అనమాట అర్థం. అర్థమైందా? నాది కొంది లేదన్నట్టు. ఇంకొకటి చెప్పినారనమాట కదా యాగాదోషానికి. ఈ ఒకటి అందరికీ అర్థం అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు వచ్చాడట, వచ్చి మా తల్లి గుర్రాలండి అన్నాడట. అది ఇది అనమాట. అర్థమైందా? అంటే యాగాది దోషానికి ఉదాహరణ. ఈ తల్లిదండ్రులు జిల్లా పుట్టాడు అది చెప్పడమే దోషం అని అంటారు. అదే చైతన్యం చేతని ఇది మిథ్యాత్మని తెలిసి ఇంతవరకు ఒప్పుకున్నది అదే కదయ్యా. నువ్వు మిథ్యాత్వం ఒప్పుకున్నావు కదా. ఈ చిత్ప్రతిబింబం యొక్క ఏదైతే చిత ఉందో మన చిత్స్వరూపం దాని యొక్క నిత్యతని సేకరించావు, ద్వైతార్థ మిథ్యాన్ని సేకరించినావు. మళ్ళీ మొదలుకొచ్చి అంటున్నావు చైతన్యక ఇది అది అపరోక్షంగా సిద్ధించలేదు అంటున్నావు. ఇది అంత చెప్పినాడు. అర్థమైందా? అది చెప్తున్నాడు అనమాట. అంతవరకు చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు మళ్ళా. అయ్యా ఇత్తం జ్ఞాత్వాపి అసంతుష్టాః జ్ఞాత్వాపి అసంతుష్టాః కేచిత్ కుత ఇతీర్యతాం సర్వాతా దేహ ప్రబుద్ధస్యాపి ఆత్మా దేహో దేహ కుతో వదా అంటున్నాడు. ఇత్తం జ్ఞాత్వాపి అసంతుష్టాః కేచిత్ కుత ఇతీర్యతాం
చార్వాకాదీః ప్రబుద్ధస్యాపి ఆత్మా దేహ కుతో వదా. ఇప్పుడు పూర్వపక్షి అంటున్నాడు, అయ్యా ఏవం వేదాంతార్థం జానతామపి పురుషాణం కేషాం చిత్తోత్తర విశ్వాసః. అయ్యా ఉపనిషదార్థాలన్నీ కూడా ఎరిగిన వారు కూడా, ఉపనిషత్తులు ప్రకరణ గ్రంథాలు ఇవన్నీ ఎరిగిన వారు కూడా మరి ఇంత ఎరిగి కూడా అద్వైత బ్రహ్మం అనేది ఎందుకు విశ్వాసం ఉంచడం లేదో అడుగుతున్నాడు. ద్వైతవాది అంటున్నాడు. ద్వైతవాదే అదే పూర్వపక్షం అంటే ద్వైతం సిద్ధాంతం ఇక్కడ అది. కాబట్టి ఉపనిషత్తు అర్థాలందరూ తెలుసుకుంటారు, కానీ నేను బ్రహ్మను అన్నటువంటి విశ్వాసాన్ని మాత్రం పొందుతున్నాను. ఇది ఎందుకు అని అడుగుతున్నాడు. ఇది ఏ విధంగా అని అడుగుతున్నాడు అనమాట. ఎవరిని? సిద్ధాంతి. కొంతమంది వింటుంటారు, ఉపనిషత్తులన్నీ చెప్తూనే ఉంటుంటారు, వింటుంటే ఉంటారు. ఆ కాలేజీ లెక్చర్లు కూడా 24 గంటల ఉపనిషత్తులే చెప్తారు. వేదాంతం అధ్యాపకులు ఏం చెప్తారు? చదువుకున్నప్పుడు అదే చదువుకుంటారు, చిన్నప్పుడు చెప్పినప్పుడు అదే చెప్తారు. కానీ నేను బ్రహ్మని మాత్రం అనుకో. ఎందుకంటే బుక్కు కోసం చదువుకోవడం, బుక్కు కోసం చెప్పడం అయిపోయిందా. ఇప్పుడు నేను బ్రహ్మని అనుకోవడం. మరి ఎందుకు అనుకోవడం లేదు అని అంటున్నాడు. అంటే బాగా తెలిసినోడు కూడా నేను బ్రహ్మని ఎందుకు అనుకోవడం లేదు? వాడు దాన్ని చదువుకొని ఉండు కదా. మరి అన్నే ఉండదు, ఎంతో వింటుంటాం, కానీ నేను బ్రహ్మ అనుకుంటున్నామా? ఏదో అది మాత్రం అనుకోం, దక్షిణాలు అనుకుంటుంటాం. మొత్తం అన్నీ అనుకుంటుంటాం రోజల్లా. అది అనుకోవాలంటే మళ్ళీ సిగ్గే. నేను బ్రహ్మ అనుకోవాలంటే సిగ్గే. ఎందుకు సిగ్గు? ఎందుకు సిగ్గు చెప్పు. అదే అడుగుతున్నాడు. 20% తింటుంటారు, కానీ ఆ అద్వైతం ఆ అద్వైత బ్రహ్మతత్వం అని విశ్వాసవంతులంటే అర్థమైంది. విశ్వాసం అంటే ఇంకేమిటి? ఆ విషయం తన అనుభవంలోకి రాకుండా దాని స్థితిలో ఉండకపోవడమే విశ్వాసం ఉంటే ముందు ఉంటాడు ఎవడైనా. ఉండలేదంటే వాడికి విశ్వాసం లేదు అనుకోండి, వేదాంత చదవడం మానేస్తాడా? చదువుతూనే ఉంటాడు. ఇప్పుడు విశ్వాసం లేదు, వేదాంత చదవడం మాట్లాడా? అది చదువుతూనే ఉంటున్నాడు, కానీ అదే అనుకోవడంలే. ఎందుకు అది అని అంటుంది. విశ్వాసం ఎందుకో పొందలేదు అని ప్రశ్న. అంటే ఆయన చెప్తున్నాడు, ఆయన ప్రశ్నకి ఆయనకే సమాధానం నువ్వే చెప్పాను, నువ్వే చెప్పు, నువ్వేం చెప్తే అదే నాకు అన్నటువంటి చూపెడుతున్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఇత్తం జ్ఞాత్వాపి అసంతుష్టాః కేచిత్ కుతైతీర్యతాం చార్వాకాది ప్రబుద్ధస్యాపి ఆత్మా దేహ కుతో వదాం అంటున్నాడు. ఇప్పుడు అయ్యా మరి నువ్వు అడిగినావు కదా, ప్రబుద్ధస్య చార్వాకాదేహే. చార్వాకులు ఎలాంటి వాళ్ళు తెలుసా? మంచి బుద్ధి కావాలి. అర్థమైందా? అటువంటి ప్రబుద్ధస్యాపి ప్రబుద్ధమైనటువంటి చార్వాకులు కూడా దేహ ఆత్మ అని నిశ్చయం చేశారు. వాళ్ళు ఏం చేశారు? దేహమే ఆత్మ నిశ్చయం చేసినారయ్యా. ఇప్పుడు ఆ సంగతి చెప్పు నువ్వు. ఇప్పుడు వాళ్ళని తెలివి తక్కువలా? వాళ్ళు నువ్వు అడుగుతున్నావు, ఉపనిషత్తులన్నీ చదువుకున్నాడు, ఇంత ఉపనిషదార్థాన్ని తెలుసుకోదు, అద్వైత బ్రహ్మందు విశ్వాసమే ఉంటుంది మనం చెప్పినావు కదా. మరి వాడికి తెలివి తక్కువ చార్వాకులు వాళ్ళన్నీ తెలిసిన ప్రబుద్ధం. మరి ప్రబుద్ధ అన్నారు. మళ్ళీ విశేషం కూడా వేసినాడు ఇందులో. బుద్ధ అంటే తెలుసుకున్నవాడు, ప్రబుద్ధ అంటే బాగా తెలుసుకున్నటువంటి చార్వాకులే. ఇంత తెలిసి కూడా శరీరమే ఆత్మ అన్నాడా? ఈ మాట ఒప్పుకుంటారా సాంఖ్యుడు? శరీరమే ఆత్మ సాంఖ్యుడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలే. నయోగుడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలే. నయోగుడు ఒప్పుకోలే.
సాంఖ్యులో ఒప్పుకోలే. పూర్వం మీమాంస ఆయన శరీరం ఆత్మ ఒప్పుకున్నాడా? అది ఒప్పుకోలే. శరీరం ఆత్మ అన్నటువంటిది ఎవడు ఒప్పుకుంటాడు? ఒప్పుకోకపోయినా ఇప్పుడు వాడు నలుగురిలో అంటాను లేదా? వాడు మహాప్రబుద్ధుడు కదా, వారు కూడా ఎంతమంది ఒప్పుకోకపోయినా ఆత్మ అంటున్నారు లేదా? వాడు తిరిగి తక్కువ చెప్పు. కాబట్టి తిరిగి నువ్వేం సమాధానం చెప్తావో నేను అడిగిన ప్రశ్నకి అదే ఏది నేను చెప్పకపోతే ఆ సమాధానం అడిగాను. ఇప్పుడు నన్ను అడిగావు కదా నువ్వు, ఎందుకు వాళ్ళు ఉపనిషద్ అర్థాన్ని తెలుసుకొని కూడా బ్రహ్మతత్వం నిశ్చయం ఎందుకు లేదని అడిగినావు కదా, విశ్వాసం లేదని. ఇప్పుడు నువ్వు దీనికి సమాధానం చెప్తావో ఆ సమాధానమే నా దానికి కూడా సరిపోతుంది. ఇది నేను చెప్పాల్సిన పని. చర్వాకుడు ఇంత తెలిసి కూడా దేహమే ఆత్మ అనుకున్నప్పుడు నువ్వు దీనికి ఏం సమాధానం చెప్తావు? ఇక్కడ ఈ సమాధానం నువ్వు అడిగిన దాన్ని కూడా సరిపోతుంది. మళ్ళీ నేను సమాధానం చెప్పాల్సిన పని లేదు అన్నారు. ఇంకేం చెప్తారు వాడు? ప్రతిద్వంద్విని ఏం చేశాడు? నోరు కటింగ్ చేసినాడు. అర్థమైందా? అది చెప్తున్నాడు అనమాట. అందుచేత ఈ విధంగా ఇప్పుడు చెప్పబోతున్నారు. ప్రతిబంధి మోచనం శంఖతే. ఇప్పుడు పూర్వాది ప్రతిబంధి మోచనం శంకింపగా సిద్ధాంతి సరసమైన పద్ధతిలో బదులు చెప్పబోతూ ఉన్నారు. సమ్యగ్ విచారో నాస్తి ధీదోషాదితి చేత్ అసంతుష్టాస్తు శాస్త్రార్థం నతు ఐక్షంత విశేషతః. చెప్తున్నారు ఇప్పుడు ఈ చార్వాకుడు అన్నట్టు వాడు సమ్యగ్ విచార. దీనికి ఏంటంటే దీదోషాలు. దీదోషం అంటే బుద్ధి దోషం వల్లను. సమ్యగ్ విచార ఉపనిషదర్థ విచారము వీడి దగ్గర నాస్తి లేదని అంటేవా అయిందా? చార్వాకురాదులకి బుద్ధి దోషం వల్లను స్థూలదేహం ఇట్లు ఆత్మవులను తోచును. వాళ్ళకి దేని వల్ల వచ్చింది? బుద్ధి దోషం వల్లనే. వాళ్ళని కూడా బుద్ధి దోషం వల్ల వచ్చింది. ఎందుకు అటులనే ఈ ఉపనిషదార్థాన్ని ఎరిగిన వారు కూడా ఆ శాస్త్రార్థాన్ని చక్కగా పరిశోధించి తెలుసుకోలేదు. ఉపనిషత్తులు వింటూ ఉన్నారు, కానీ ఆ అర్థాన్ని బాగా పరిశీలించి ఏది అన్నటువంటిది చివరికి మిగులుతుందో ఏది మిగులుతుందో అన్నటువంటి దాని మీద స్థిరత లేదు. ఏదో అప్పటికీ వాళ్ళ బుద్ధికి గోతులైపోయి ఇది బాగుంది అనుకుని అక్కడితో ఆగిపోతున్నారు, విచారిస్తూ ఉన్నారు. వాళ్ళకి స్వభావ సిద్ధంగా ఉన్నటువంటి ఆలోచనకి ఏదైతే స్థిరంగా బాగుంది అనిపిస్తుందో అక్కడికి ఆగిపోతున్నారు. వీడు అంతవరకే దేహం వరకే బాగుంది అనుకున్నాడు, అక్కడికి ఆగిపోయినాడు. అర్థమైందా? ఇక మరి కొంతమంది ఈ దేహము అన్నటువంటిది జడము కాబట్టి దీనిలో ఉన్న ఇంద్రియాలు దీనికంటే గొప్ప అనుకుని కొంతమంది ఆ ఇంద్రియాల దగ్గర అక్కడ ఆగిపోయినారు. కొంతమంది ఇంద్రియాలు అంటే ఏమి లాభం? మనస్సు అందులో కలిస్తే కదా ఇంద్రియాలు పనిచేస్తాయి. మనస్సు కలిగింది ఇంద్రియాలు ఏం పని? కొంతమంది వెళ్ళి ఆ మనసు దగ్గర అయిపోయారు, అక్కడ అది అనుకున్నారు మనం బ్రహ్మే తెలియజానాత్, అది అలా అయిపోయినారు. మనస్సులో మాత్రం ఏముంది? అవతాత ఇదాది అన్నప్పుడు బుద్ధి కదా నిశ్చించి కొంతమంది విజ్ఞానం ఆత్మేతి బ్రహ్మేతి అన్నాడు కదా, ఈ విధంగా అయిపోయారు. అందుకనయ్యా దీంట్లో ఏమిటి కావాలని సమ్యగ్ విచారో, విచారం అనేది చెయ్యాలి. విచారణ ఎందుకు చేయాలంటే అందుకే సత్తు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆశేత. ఏమి మన విచారణ ఎన్నాళ్ళు చేయాలి అంటే దీర్ఘకాలం చెయ్యాలి. మన విచారణ ఎప్పటికప్పుడు అయ్యేది 3 రోజులు అంటే సరిపోతుంది. అదేది మనసుకు వచ్చిందో దానితోనే అయిపోతుంది. ఏమి ఆ విచారం ద్వారా జ్ఞానం కలుగుతుంది చెప్పుకుంటున్నాం కదా మనం. ఏమంటారు? అందుకని ఏం చేయాలి? మనం విచారణ అనేది చెయ్యాలి. అది చక్కగా పరిశోధించి దాన్ని తెలుసుకోలేకపోవడం వల్లనే ఏమి అచిత్త శాంతిని వాళ్ళు పొందలేకపోతున్నారు. ఏమి వాళ్ళు అసంతుష్టాస్తు, ఏమి వాళ్ళకి అసంతుష్టాస్తు అంటే వేదాంతం ఎరింగిలను చిత్త విశ్రాంతిని పొందలేకపోతున్నారు.
అందుకని మనం విచారణ చేసి 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 అప్పటికి నిత్యానికి రావాలి. వాళ్ళు అంతవరకు విచారణ చేశారంటే వాళ్ళ దోషం, వాళ్ళ యొక్క బుద్ధి దోషం. అర్థమైందా? అంతేగాని ఇంకోటి కాదయ్యా అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్తున్నారు ఇష్టం తత్వం విచార్య, ఈ ప్రకారంగా తత్వాన్ని విచారించి తత్వజ్ఞాన ఫలం విచారయితం ప్రతిపాదితాం. విచారణం చేస్తే దానివల్ల ఏం ఫలం వస్తుందో అది ఇప్పుడు మనము తెలుసుకుంటాం అని ఒక శృతిని ఇక్కడ ఇస్తున్నాడు అనమాట. ఉదాహరణ, మనం ఇదివరలో విచారణ చేసిన తత్వజ్ఞానానికి ఫలమును, అట్టి ఫలమును తెలిపి శృతిని ఇప్పుడు చెప్పబోతున్నారు. విచారణ చేసి తత్వజ్ఞానానికి ఫలం, ఆ ఫలం మనకి తెలిపి శృతి చెప్తున్నాడు. యదా సర్వే ప్రముచ్యంతి కామాయేస్య హృది శ్రితాః ఇతి శ్రౌతం ఫలం దృష్టం చేతి చేతు దృష్టమేవ తతో అంటున్నారు. ఏం చెప్తున్నాడు? అస్య ఏమి హృది శ్రితాః సర్వే కామాః ప్రముచ్యంతే యదా. ఎవరికైతే ఈ సాధకుడు ఉన్నాడో అతనికి హృదయంలో ఆశ్రయించుకున్నటువంటి సమస్తమైన కోరికలు ఎప్పుడైతే నష్టమో జరుగుతున్నాయో, హృదిశ్రితాః ఏ కామాః, ఏ కోరికలైతే ఉన్నాయో తనకు అంతఃకరణలు ఆశ్రయించుకొని అవన్నీ ఎప్పుడైతే సర్వే కామాః యథా ప్రముచ్యంతే, ఏ సమయంలోనైతే వాటితో సంబంధం లేకుండా పోతుందో అని చెప్పారు. ఎవరు? పోతే మరి అప్పుడు ఆయనకి ఏ లాభం? ఏమి అది పోవడమే ఈయనకి మోక్ష సిద్ధి. అర్థమైందా? పోయింది అదే కదా సిద్ధి, ఇంకేముంది? ఎప్పుడైతే పోయిందో శ్రోత ఫలం దృష్టం, మన ఇది శృతి చెప్పినటువంటి ఫలం. శ్రోత ఫలం అంటే శృతి, ఆ శృతి చెప్పినటువంటి ఫలం మనం అది మనం తెలుసుకునే ఉంటున్నాం. అప్పుడేమిటి అంటే అధమర్త్యో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుతే యథా సర్వే కామాః ప్రముచ్యంతి అస్య హృదిశ్రితాః. అప్పుడు ఏమవుతున్నాడు ఇతడు? అధమర్త్యో అమృతో భవతి, మానవుడు ఏమవుతున్నాడు? అమృతః భవతి. అదే అత్ర బ్రహ్మ సమశ్నుతే, ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడే బ్రహ్మలో లీనము అయిపోతుంది. ఆయన ఉన్నప్పుడు కూడా జీవన్ముక్తుడు అవుతున్నాడు. ఆ శరీరం పోయిన తర్వాత కూడా అతడు బ్రహ్మలో లీనమైపోతున్నాడు. విచారణ మనం చేస్తే ఆ తత్వజ్ఞానం మనకు కలిగితే మనకు వచ్చిన ఫలం ఏమిటి అన్నటువంటి చెప్తున్నాడు. ఇప్పుడు ఇందులో విచారణ చేసినా మనకు వచ్చే ఫలం ఏమిటంటే ఇది అనమాట. అధమర్త్యః అమృతః భవతి అత్ర బ్రహ్మ సమశ్నుతే అని చెప్తున్నారు. అర్థమైందా? ఆ మంత్రం యొక్క ఉత్తరార్థం అస్య ముముక్షోః ఉదిశ్రితాయే కామాః తాదాత్మ ధ్యాన మూల ఇచ్ఛాదయంతి అది చెప్తూ ఉన్నాడు. అందుచేత భగవద్గీతలో కూడా చెప్పాడు కదా, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః చిత్తప్రజ్ఞస్తదోచ్యతే. అదే చెప్పారు మరి భగవద్గీతలో కూడా. ఇదే చెప్పారు భగవద్గీతలో కూడా. మన భగవద్గీతలో అదే చెప్పారు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. ఇక్కడ హృదిశ్రితాః అన్నాడు, హృదయాన్ని ఆశ్రయించుకుని. అక్కడ మనోగతాన్ అన్నాడు. అర్థమైన భగవద్గీత చెప్పారు మనోగతాన్, మనస్సులో ఉన్నటువంటి ఏదైతే నీకున్నాయో మనోగతం అంటే మనస్సులో ఉన్నటువంటివి అన్నమాట. కాబట్టి అవి ప్రజహాతి యదా, ఏ సమయంలో మనోగతాన్ సర్వాన్ కామాన్ యదా ప్రజహాతి, మనస్సును ఆశ్రయించుకున్నటువంటి సమస్తమైన కోరికలు ఏ సమయంలో నీతో పోతున్నాయో. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ.
ఆత్మన్యేవాత్మనా తుష్ట. అర్థమైందా? ఆత్మని ఏవ ఆత్మన తుష్ట. ఆత్మని ఏవ ఆత్మన తుష్ట అంటే తనలో తానే ఎవడైతే సంతోషిస్తూ ఉన్నాడు. ఇంతకుముందు ఎక్కడ కోరికల ద్వారా తీర్చుకున్నప్పుడు సంతోషించుకునేవాడు, ఇప్పుడు అవన్నీ లేదా వదిలిపెట్టి తనలో తానే ఎవరైతే ఆనందాన్ని పొందుతున్నాడో సంతోషాన్ని పొందుతూ ఉన్నాడో. విషయం లేకుండా సంతోషం ఇది, విషయంతో ఉన్న సంతోషం అది. అది విషయం ఎప్పుడు దూరమైందో దుఃఖం అది, ఇది విషయ రాహిత్యమైనటువంటి సుఖం సదా ఉంటుంది అనమాట. అందుచేత ఇక్కడ స్థితప్రజ్ఞ అని చెప్పబడుతున్నాడు. అతడు ఇక్కడ ఏం చెప్పినాడు? అతడు బ్రహ్మ సమస్య అని చెప్పినాడు. అది చెప్తూ ఉన్నాడు. అధమత్యో అమృతో భవతి. అతడేమవుతున్నాడో అమృతత్వాన్ని పొందుతూ ఉన్నాడు. ఈ లోకంలోనే అతడు ఈ శరీరం విడిచిపెట్టినప్పుడే బ్రహ్మలో లీనం అయిపోతున్నాడు. ఇది చెబుతూ ఉన్నాడు అనమాట. ఈ విధంగా అది చేశాడు. అందులో శృతి మనకేం చెప్పింది? యదా సర్వే పని ప్రారంభం చేసి అధమత్యో అమృతో భవతి తత్ర బ్రహ్మ సమృద్ధి అని అక్కడికి చెప్పింది. తాత్పర్యం ఏమిటి? ఆ సాధకంలో ఉన్నటువంటి, ఆ హృదయ కమలంలో ఉన్నటువంటి అధ్యాస మూలకమైన ఈ రాగద్వేషాలు అయితే ఉన్నాయో, మరి అది దేని మూలం? దానికి అధ్యాసే కదా. అది కాని దాని ఏందో అది అనుకున్నాడు. అటువంటి అధ్యాస మూలకమైన రాగద్వేషాలు ఉన్న కాలంలో అతను ఏమనుకుంటున్నాడు? మర్త్యుడు అనబడుతున్నాడు. అధ్యాస మూలకమైనటువంటి రాగద్వేషం ఉన్న కాలంలో ఇది పేరు ఏమిటి? మరణించిన వాడని అర్థం. ఎందుకు మరణించిన వాడు? తత్వాన్ని వాడు తెలుసుకోలేదు కాబట్టి ఉన్నా సరే మరణించినోడే. తత్వాన్ని తెలుసుకోకుండా ఏదైతే ఉన్నదో అదే నిత్యం అనుకున్నవాడు వాడు ఏమైనాడు అంటే ఏమి మరణించిన వాడితో సమానం. అంతే కదా. పుట్టుకుంటున్నాడే పుట్టినవాడు అన్నాడు, లేనాడు చచ్చిన వాడితో సమానం అన్నాడు. ఇప్పుడు పుట్టుకుంటున్నవాడంటే పుట్టినప్పుడే పుట్టుకుంటా ఉండే మార్గాన్ని ఎవరు తెలుసుకుంటారో వాడు పుట్టినవాడు అన్నాడు. అర్థమైంది. లేదా వాడు పుట్టి ఉన్నా చచ్చిన వాడితో సమానం చెప్పినాడు ఆయన కూడా. అందుకని ఇక్కడ అధ్యాస మూలకమైన రాగద్వేషాలు ఉన్న కాలంలో ఇతడు మర్త్యుడు అనబడుతున్నాడు. ఆ కాలంలో ఏమిటి? అధమత్యో భవతి అన్నాడు. మర్త్యుడు అని చెప్పినారు కదా. అధ మర్త్యో అమర్త్య. అది ఎప్పుడైతే ఆ తత్వాన్ని తెలుసుకున్నాడో అమృతో భవతి. అందుచే చెబుతూ ఉన్నాడు ఈ విధంగా. ఆ అధ్యాస మూలకమైన రాగద్వేషాలు పూర్తిగా పోనీ అనుకోండి, అప్పుడు ఆయన మరణమే. అప్పుడు ఈ దేహం అనేది అతడు ఏం చేస్తున్నాడు? సత్య జ్ఞానాది లక్షణములు కదా. సత్యం జ్ఞానం అనంతం, సత్యం బ్రహ్మ అనంతం బ్రహ్మ ఆనందం బ్రహ్మ అని ఆ బ్రహ్మస్వరూపాన్ని అపరోక్షముగా తానే అనుకుంటాడు. కాబట్టి తత్వజ్ఞాన ఫలం ఈ దేహమునందే కనవచ్చుననేది శృతి. తత్వజ్ఞాన ఫలము ఈ శరీరం నుండి కనబడుతున్నది కదా. ఆ బ్రహ్మజ్ఞాన ఫలం ప్రత్యక్షం అని చెప్తున్నాడు అనమాట. అదే మనకి చెప్పినటువంటి విషయాన్ని ఇంకా ఇంతకుముందు పుస్తకాలు విన్నవే అది ఇప్పుడు చెప్తున్నాడు. ఆ బ్రహ్మ పరోక్ష జ్ఞానం లేకపోతే తస్య దృష్టత్వ స్పష్టీకరణాయ తద్వాక్యం ఉదాహృత్య. ఇంకా అది స్పష్టీకరణం చేయడానికి ఏది అయితే గ్రంథి అని అంటున్నాం కదా, గ్రంథి అని. ఏమిటా గ్రంథి అని అంటే చెప్తున్నాడు అనమాట. యథా సర్వే ప్రవిద్యంతే హృదయ గ్రంథయస్వితి కామా గ్రంథి స్వరూపేణ వ్యాఖ్యాత వాక్యశేషత. వాక్యశేషత చెప్తూ ఉంటారు అనమాట. ఇట్టి బ్రహ్మోపరోక్ష జ్ఞానం లేకపోతే గ్రంథి అంటే ఆ బ్రహ్మ యొక్క పరోక్ష జ్ఞానమైనా ఉండాలి. బ్రహ్మ యొక్క పరోక్ష జ్ఞానం అంటే బ్రహ్మ ఇట్టిదని తెలుసుకోవాలి.
ముందు తెలుసుకుంటే కదా తర్వాత ఎటుదాన్ని మనం చూస్తాం. ఆ జ్ఞానం అది కూడా లేదే గ్రంథి లేదు, గ్రంథులు అన్నమాట. బ్రహ్మ ఒకటి ఉన్నది, అది ఎందులో అంతకుంటా ఉన్నది, నిర్వికారమైనది, అంతటా వ్యాపించు ఉన్నది అన్నటువంటిది బ్రహ్మ పరోక్ష జ్ఞానం. ఈ పరోక్ష జ్ఞానం కూడా మానవులు లేకపోవడమే గ్రంథులు అంటారు. అర్థమైందా? అది గ్రంథి అంటే అది గ్రంథి. గ్రంథి అంటే ఇంకేమనుకుంటున్నా, అదే గ్రంథి, హృదయ గ్రంథులు అన్నమాట. ముళ్ళేసినట్టుగా ఇవన్నీ యథా చెప్తున్నాడు. సర్వే ప్రవిద్యంతే హృదయ గ్రంథయ. హృదయ గ్రంథులు అనగా ఏమిటి? జడమైనటువంటి అహంకారానికి, చిదాత్మకి ఏదైతే తాదాత్మ అధ్యాసం ఉంటుందో, గ్రంథి భేదత్వేన వ్యాఖ్య తత్వాది గ్రంథి భేద అహంకార చిదాత్మనోహో తాదాత్మ. ఏమిటంటే ఆ అహంకారానికి చిదాత్మకి ఉన్నటువంటి తాదాత్మాధ్యాస ఏదైతే ఉన్నదో అదే గ్రంథి. గ్రంథి అంటే చెప్తున్నాడు హృదయ గ్రంథి. అహంకారానికి చిదాత్మకు తాదాత్మాధ్యాస. ఇక్కడ అహంకారం అంటే ఏమిటి? ఏదైతే మనకి అంతఃకరణ ధర్మముగా వచ్చినటువంటి ఒక అహంకారం ఉన్నదో, అహంకారం అంటే అంతఃకరణలో 4 ఉన్నాయి వృత్తులు. చిత్తము, అహంకారము, మనస్సు, బుద్ధి అన్నమాట. అది అందులో ఉన్నటువంటి వృత్తి భేదాది చతుర్థ భవతి అన్నటువంటి ఏ అహంకారం అయితే ఉన్నదో ఆ వృత్తి ఎటువంటి అంతఃకరణం పుట్టిన వృత్తి ఇది ఏమనుకుంటున్నాడు? తాదాత్మాధ్యాసతో తన ఎందు ఆరోపించుకుంటున్నాడు. అదే గ్రంథి. గ్రంథి అంటే మొదటి గ్రంథి ఏమిటి? అదే. ఇది దీన్ని బట్టి రోజుకి 60 గంటలు, 30 గంటలు, 80 గంటలు పడుతున్నాయా ఉంటాయి. అసముడి అది కదా. ఇక మన వ్యవహారాలన్నీ గ్రంథులు పడి మనకి అవకాశం అక్కడి నుంచి వచ్చింది. మొట్టమొదటి ప్రారంభమైంది ముళ్ళేయడం. ఇక ముడేస్తే రోజు ముడేసుకోవడం, ఇవన్నీ ముళ్ళు పడుతున్నాయా ఉంటుంది. అక్కడ అహంకారానికి చిదాత్మకి ఏదైతే తాదాత్మాధ్యాసం ఉన్నదో అప్పుడు ఏమైపోయినది? విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే దాస్య కర్మాని తస్మిన్ దృష్టే పరా. తస్మిన్ దృష్టి అంటే ఏమిటి? ఏదైతే అంతఃకరణ ధర్మం ఉన్నదో దాని ఎందు తాదాత్మాధ్యాసం ఉన్నదో గ్రంథి పెట్టాలి. ఇప్పుడు దానికి నేను సాక్షుణ్ణు అన్నటువంటి విజ్ఞానం ఎప్పుడైతే ఉత్పత్తి అయినదో అప్పుడు హృదయ గ్రంథి భిద్యతే. హృదయ గ్రంథి భిద్యతే. అది ఎప్పుడు పోయింది? సంశయాలన్నీ పోతే తర్వాత సంగతి. అర్థమైందా? ఇప్పుడు గ్రంథి అంటే ఏమిటో మనకి ఇక్కడ చెప్పాడు. ఆ అంతఃకరణంలో ఉన్నటువంటి అహంకారం ఉంది కదా, దానికి ఈ చిదాత్మకి భేదము లేదనుకోండి. దీనికి అదే కాదు చెప్పాను మరి అక్కడ. ద్రష్ట దృశ్య సంయోగో ఏకాత్మత ఇవ అస్మిత. పతంజలి ఏం చెప్పాడు? ద్రష్ట దృశ్య సంయోగ ఏకాత్మత ఇవ అస్మిత అన్నాడు. ఇది ద్రష్ట దర్శన శక్తి అన్నటువంటిది వేరు, ద్రష్ట యొక్క శక్తి వేరు. కాబట్టి ఈ రెండిటికి ఏకాత్మత, ద్రష్ట వేరు, దృశ్యమో వేరు. దృశ్య సంయోగో హేతు అన్నాడు. కాబట్టి అస్మిత అంటే ఏమిటి? అహంకారం. అహంకారం అంటే ఏమిటి? ఇది అనమాట. ఇది ద్రష్ట, ఇది దృశ్యము అన్నటువంటి విషయాన్ని చక్కగా తెలియక ఏకాత్మత. ఏకాత్మత అంటే ఒక్కటే అన్నదే అహంకారం అన్నది. మరి అహంకారం ఎలా వచ్చిందంటే అది ఏకాత్ అహంకార. మొదట చెప్పారు కదా, అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం. అది అహంకారం అంటే ఏమిటంటే ఇదేనమాట. ద్రష్ట దృశ్య సంయోగ అది. అందుచేత ఇది అహంకారం చెప్పుకొచ్చాడు.
ఆ విధంగాని ఇక్కడ అక్కడి నుంచి ప్రారంభం ఎప్పుడైతే అది ఉందో రాగద్వేషాలకి మూలమైపోతుంది. అక్కడ సంయోగం అన్నటువంటిది విడిగా ఉంటే ఇదింత నాది అనుకునేటప్పుడే అన్నీ మన మీదకి వెళ్తాయి, అన్నీ మనం బాధ్యత చూసుకోవాలి. ఎవరు మరి కొంతమంది యజమానులు ఎందుకు ఇంటికాడ తెచ్చి డబ్బులు ఇచ్చేస్తారు, అధ్యాత్మం తెచ్చి 10 పైసలు వీళ్ళు అడుగుతుంటుంటారు, వారికి హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఆయన తెచ్చిన డబ్బులు ఆయనే, ఈ డబ్బులు నా దగ్గరే ఉంది నేను ఖర్చు పెట్టుకోవాలన్న ఉద్దేశానికే లేదు. పెట్టుకోవాలి నా దగ్గర అడగాలనే మాట కూడా ఆయనకి లేదు. ఇప్పుడు మరి వీళ్ళకి ఇచ్చేసినారు, వీళ్ళేం చేస్తారు ఇక అన్ని తంటాలు పడతారు. ఆయన ఏం చేస్తాడు సాక్షిగా ఉంటాడు. చాలు లేదా ఈ చెట్టు నేను ఉంచుకున్నానా 10 ఉన్నదే చెప్పండి. చాలు లేదా అడగడానికి కూడా వీళ్ళే, అతనికి ఇల్లు ఉందా అందులో ఒక 2 వేలు ఉంచుకోవాలనుకోని ఉంచుకున్నాంటే చాలు లేదా అంటారు కొంతమంది. మళ్ళీ అది తలనొప్పాయి, అందుకని అలా తెచ్చి ఇచ్చేస్తారు. లేదా అడుగుతారు, అడిగిన తర్వాత ఇప్పుడు అడిగేవారు మనం ఇవ్వాలి లేదా ఇవ్వాలి, అడిగేది సామరస్యంగా అడుగుతాడు. ఇప్పుడు ఆయనకి ఏమైంది హాయిగా ఉంది. ఇప్పుడు దీనికంటే నేను విలక్షణం అనుకున్నాడు కానీ వీరితో నాకు కలిసిపోదాం అనమాట లేదు. ఇప్పుడు అందుకని ఇది ఎవరైతే నేను అంతఃకరణ ధర్మము కాకుండా తాదాత్మాధ్యాసతో ఉన్నాడో అప్పటి నుంచి ముళ్ళు ప్రారంభం అయిపోతుంది. అర్థమైందా? అది చెప్తున్నాడు. కాబట్టి అహంకారం అంతకనం అనుకోండి, అది ఆ అంతఃకరణం అనేది చిదాత్మకి తాదాత్మాధ్యాస. అహంకారానికి చిదాత్మకును తాదాత్మాధ్యాస అవడమే హృదయ గ్రంథి. హృదయ గ్రంథి అంటే ఏమిటి అంటే జడమైనటువంటి అహంకారానికి ఏమి చేతన చిదాత్మకును తాదాత్మాధ్యాసం అవడమే హృదయ గ్రంథి. ఇది అనమాట. ఇట్టి అధ్యాసం చేత ఏమైపోతున్నది మనకి అప్పుడు ఏమి త్యాగము ద్వేషము ఏమి ఈ హృదయమున ఏం చేస్తాయి ఇవి వేస్తాయి పీఠముళ్ళు. మరి వేసిన ముడి గట్టిగా పొందాలి ఏదని శ్రీకాము గట్టిగా వేస్తాయి. ఈ ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు దుర్భేద్యం అన్నాడు. పీఠముడి పడిపోయిందంటే కష్టం, జారుమూరు ఉన్నదంటే రీతిగా ఉంటుంది. ఆ పీఠముడి పడిపోయిందంటే తొందర పడుతుంది. ఊడాలా అది ఉసరించాలి, ఇది బిగించాలి, ఒక పనే. దాన్ని అంత పీఠముళ్ళు వేసేది ఏమిటి ఇది అది చెప్తున్నది అనమాట. ఈ ప్రకారంగా పెడుతుంది. అదేం చేస్తుంది అప్పుడు రాగాన్ని ద్వేషాన్ని వచ్చి ఆ గ్రంథిని గడ్డి చేసేస్తుంది. ఆ గ్రంథిని గడ్డి. మరి ఎప్పుడైతే ఉన్నదో మూలాన్ని ఈ ముడి ఇప్పటి రాగద్వేషాలతో ఇంత గట్టిగా వేయడానికి కారణము దీని ఏటి అన్నటువంటిది విచారణ చేస్తే ఎప్పుడైతే మనకు ఆ తత్వజ్ఞానం కలిగిందో అర్థమైందా? ఇది ఒక పనిముట్టు. అర్థమైందా? పనిముట్టు వేరు, పనిచేసేవాడు వేరు. పనిముట్టు వేరు, పనిచేసేవాడు వేరు. అంతఃకరణం అనేది పనిముట్టు. అదే పనిముట్టు. పనిముట్టే తాను కాదు, పనిముట్టే తాను కాదు. అలాగనే ఇది పనిముట్టు కాబట్టి ఆ పనిముట్టుతో తాను అధ్యాస అంటే తాదాత్మాధ్యాస అయిపోతాడు. పనిముట్టుతో ఇప్పుడు తాదాత్మాధ్యాస అయిపోయాడనుకోండి, ఇకప్పుడు దాంట్లో ఆ పనిముట్టు ద్వారాగా ఏదైతే సాధించినాడో అవన్నీ తనకు సంబంధం. అది పనిముట్టు వేరు, తాను వేరు. అలాగే ఏమిటంటే దీనికంటే నేను విలక్షణం అనుకోవడమే తత్వజ్ఞానం. తత్వజ్ఞానం అంటే ఇంకేంటి? దీనికన్నా నేను విలక్షణం అంటే దీనికంటే నేను భిన్నమైన వాడిని. భిన్నమైన అంటే ఇది నాది కాదు, నేను కాదు. అది ఇది నేను కాదు, నాది కాదు అని ఎప్పుడైతే వీడు అనుకున్నాడో అది తత్వజ్ఞానం. తత్వజ్ఞానం అంటే ఇంకేమిటి? తత్వజ్ఞానం ఇవన్నీ మామూలు సాధించడానికి విషయాలు అనుకోండి. మూలమేమిటి? తత్వజ్ఞానం. ఇది నేను కాదు, ఇది నాది కాదు అనుకున్న వాడికి ముడి ఇప్పుడు ఏమంటారు? ఇది నేను అనుకున్నడికే ముడి పడతాడు. ముడి పడిన తర్వాత ముడి కట్టే ఎప్పుడవుతుంటే దాని ఎందుకు రాగత్వం ద్వేషాల చేత ఆ ముడి గట్టిపడిపోవాలి. ఈ గట్టిపడిపోయిన ముడి
అది కొన్ని జన్మలు కావచ్చు, 10 జన్మలు అవ్వచ్చు, 100 జన్మలు అవ్వచ్చు, లేకపోతే 10 జన్మలు అవ్వచ్చు, 5 జన్మలు అవ్వచ్చు, ఆ 3 ఇప్పడానికి పట్టచ్చు. ఇక తెలివైన వారు తొందరగా తెలుసుకుని ఇది నాకు సంబంధం లేదు అనుకుంటారు. అర్థమైందా? సంబంధం ఉన్న బాధ్యత ఇంట్లో ఉన్నా కొంతమంది బాధ్యతగా ఉంటారు, నలుగురిలో ఒకడు, కొంతమంది 3 బాధ్యతే ఉంటారు. వస్తాడు, తింటాడు, పోతాడు, అంతే. ఇంకే సంబంధం లేదు. ఇవన్నీ చూసుకోవాలి. వాటి యజమాని అంటే ఏమిటి? అన్నీ చూసుకోవాలి. మిగతా వాడికి బాధ్యతలు ఉండవు. మరి అన్నీ చూసుకోవాలి అన్నటువంటి వాడికి ఉన్నది వేరు. ఇక వాడికి వైరాగ్యం వచ్చి ఇదంతకి నాకెందుకులే, చూసేవాడు ఎవరు ఉన్నాడో నేను ఎందుకు పైన వేసుకోవాలి, వాళ్ళందరూ హాయిగా ఉన్నారు, నేనే అన్నీ చూసుకోవాలి అన్నటువంటి వైరాగ్యం వచ్చిందనుకో, అప్పుడు వాడి హృదయ గ్రంథి కూడా ఛేదం అవుతాడు. ఊరిగా తన మాట వినలేదని ఆ పైన వదిలేసినాడు అనుకో, వాడు హృదయ గ్రంథి తిరుగుతూనే ఉంటుంటాడు. అర్థమైంది? ఇక్కడ పని వదలడం కాదు ప్రాముఖ్యత, పని వదిలేవుడు ఉండే కాదు, ఎవరు వదలలేరు. ఎవరే ఉంటారు పని వదిలి చూసినా ఏదో పని చేస్తూనే ఉంటారు. ఆశ్రమాన్ని అంటిపెట్టుకున్నవాడు ఏదో పని చేస్తాడు. ఎవడో అవధూత అయిపోయినటువంటి వాడు వాడికి ఏ ఆశ్రమం సంబంధం లేదు కాబట్టి వాడు ఏదో పని చేస్తాడు, పోటాడు, ఎక్కడో 2 పెట్టుకొని తింటారు. కానీ తక్కిన 4 ఆశ్రమాలు పనితో కూడినవే, పని లేని ఆశ్రమం ఇదే లేదు. ప్రతి ఆశ్రమం మహాపని అనమాట. ఎవరి పని తగిన పని వాడికే ఉంటుంటుంది. అర్థమైందా? ఇదంతా లేదు. వాడు అవధూతల పేరు కదా, వాడు విరాగి అవధూత. వాడు ఎక్కడ పడుకుంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో లేదు, వాడికి పాత్ర అవ్వదు. మనకంటే పాత్ర కూడా తోముకోవాలి, వాడికి తోమి పనేలే. అర్థమైందా? కర్తల వాసం, కర్తల భిక్ష, వాడికి పని ఉండదు. మనకు పనే ఇప్పుడు చెప్పలేదు పని. ఎందుకంటే వాడికి ఏదిలే, ఎక్కడ చెట్టుకాయ మన చెట్టుకాయ పడుకోగలమా? చెట్టుకాయ పడుకోనా? అది స్వామి పెద్ద స్వామి లేం కానీ ఆ చెట్టుకాయ పడుకోండి. అవి ఏం పెద్ద స్వామి అన్నారు అనుకో, ఇవాళ మళ్ళీ ఆ చెట్టుకైతే పడుకోండి. నేను చెట్టుకాయ పడుకో, చిన్న స్వామినేమో పెద్ద స్వామి ఉండాలంటే ఆ స్థితిగా సంవత్సరం పడుకుంటే పెద్ద స్వామినేమో అనుకుంటారు. అర్థమైందా? మరి అయిపోయింది అక్కడి అంతా. ప్రతిదీకి పనులు తగులుకొనే ఉంటుంటది. అందుకనే పూర్తిగా ఎక్కడో ఉన్నవాడు వాడు పరివిరాజకుడు. వాడు దగ్గర వాడు తిరుగుతూనే ఉంటుంటాడు. వీడు పరివిరాజకుడు, వీడు పరివిరాజకుడే, కానీ వాడు అసలైన పరివిరాజకుడు అనమాట. వాడు ఎవరికి ఉపదేశం ఇవ్వాలని లేదు, ఉపన్యాసం చెప్పాలని లేదు. వాడికి ఆ సంబంధమే లేదు. ఏదో వాడి లోకంలో వాడు ఉంటాడు. వాడి లోకం ఇంట్లో అంటారు కదా, వీడి లోకంలో వాడు ఉంటాడు, మా లోకంలోనే వాడు ఉండదు అంటారు. ఇంట్లో కూడా కొంతమంది వాడి లోకం అయితే వీళ్ళకి అర్థం అవ్వదు, ఇంట్లో ఉన్న వాడికి అర్థం కాదు. వాడి లోకం మనకు అర్థం అవుద్దా? ఇంట్లో వాళ్ళు 5 ఉన్నారు, వాడు అంటాడు వాడి చిన్నవాడు వాడి లోకం వాడు ఉంటాడు, వాడి లోకం అయితే మాకు అర్థం అవుదండి అంటాడు. ఈ వీటి ఇక్కడ నుండి నీకు అర్థం కాకపోతే వాడు ఏ లోకం మనకేం అర్థం అవుతా? అందుకని అటువంటి వాడికి ఇది ఉండదు. తక్కిన వాళ్ళందరికీ బంధాలే. అదే మరి బంధాలే అంటే ఏమిటి? బంధం అన్నటువంటిది సన్యాసికి వాడికి అందం కాదు. వాడికి పోయిందని లేదో వచ్చిందని లేదు. అయ్యో ఇదంతా ఎవరు చూస్తాడు అని మాట అవసరం లే. అది ఉన్నదంటే వీడు ఎవరు చూసేవారు, వాడు ఎవరు చూస్తారు? మనకెందుకు కర్మ? మనం ఉన్నంతవరకు మనం చేసుకోవాలి. నా తర్వాత ఎవరు చూస్తాడు? ఎందుకు నువ్వే లేకపోతే నువ్వు చూసేవాడు అంటే నువ్వు పుట్టకం చూడలేదు. వాడు నువ్వేదో 3 జాన్లు ఆశ్రమం మీరు కట్టినా దీన్ని ఎవరు చూస్తాడు? నువ్వు చేస్తూ ఉన్నావు వచ్చింది కూడా. అర్థమైందే? ఇది కట్టడం వాడు చూడలేదు, ఈ వాసవంతా చూసాడు, వాడే చూసుకుంటాడా? నీకెందుకు గొడవ? ఇక ఇది ఉంటుకోదు. ఇది ఎవరు చూస్తారని మనకెందుకు? వాడు పోయినాడు లేకపోతే నడుస్తూనే ఉంటాడు, పోతే పోయేది ఏముంది? ఇదంతా మాయా, ఇదంతా మాయా. మరి అర్థం అవుతాయి, అర్థం అవుతాయి. వాటి మనం చేయాలని కష్టపడి చేస్తుంటే 100% కష్టపడ్డా అది కావు. అవు కానీ అంతకంటే రెట్టింపు కష్టపడకుండానే అవి అవుతుంటాయి. మరి అవుతుంటాయి. ఎందుకు అవుతాయి? అది ఎంత సీరియస్ పోతూనే ఉంటుంది సృష్టి కదా. అది ఏది జరగాలో ఏది లేదో అది అలా నడుస్తూనే ఉంటది. సంబంధం లేకుండానే జరుగుతాయి కొన్ని. అది జరుగుతుంటాయి. పుణ్యం అది. అదే ఆ టైం పుణ్య ప్రభావం వచ్చినప్పుడు, మన తప ప్రభావం వచ్చినప్పుడు
మన సెన్స్లో మనం అందుకే ఉండమని చెప్పను. ఇప్పుడు జరిగేదంతా దాంట్లోనే అలా చక్రం తిరుగుతూనే ఉంటుంటుంది. ఇక దానికి మనం మనం అది తిరిగిన దాన్ని చూస్తూనే ఉండాలి. టైం వచ్చిందా కాగాలి. ఇప్పుడు ఇక్కడ తిప్పారు చక్రం, ఆ పైకి కిందకు వచ్చి చూడాలా వద్దా? అది కొంచెం వెయిట్ చేస్తే ఆ పైకి కిందకు వచ్చి కింద పైకి వెళ్తారు. అది అనుకోకుండా జరిగిపోతూ ఉంటుంటుంది. అయితే ఏమిటంటే మనము అంతవరకు ఓర్చుకోలేము. వచ్చింది కూడా ఆ ఓర్చుకోవడానికి శాస్త్రం చదివినా ఓర్చుకోలేదంటే అది చెప్పాడంట. ఎంత చెప్పినా అద్వైతం నిత్యం ఇంకా అడిగాడు కాదు. ఉపనిషత్తు చదువుతూనే ఉంటుంటాం. నిత్యమైనడికి ఏదో ఉండదు. ఇప్పుడు అందుకని ఏమిటి అంటే ఆ విషయాన్ని మనం ఏం విద్యతే హృదయ గ్రంథి. అర్థమైందా? ఇప్పుడు గ్రంథి అని ఎవరు అడిగితే ఏం చెప్తారా? ఎక్కడ గ్రంథి అంటే ఆ అహంకారం ఆ జడమైన అహంకారానికి ఈ చిదాత్మకి తాదాత్మ చేసేది అదే గ్రంథి. ఆ గ్రంథిని గట్టి చేసే ఏమిటంటే దాంతో వచ్చిన రాగద్వేషాదులన్నీ కూడా పీఠముల్లో వేస్తూ ఉంటుంటాయి. అది చెప్పినారు. అర్థమైందా? యథా సర్వే ప్రబుధ్యంతే హృదయ గ్రంథి ఎస్వితి. ఎప్పుడైతే తత్వజ్ఞానం కలుగుతూ ఉన్నదో అప్పుడు ఏమైపోతాయి? ఇవి వీడిపోతాయి. ఇది ఏ జ్ఞాన నిష్ఠాకాలం ముందు ఆ హృదయం భేదిస్తున్నాయో అది చెప్పారు. యథా సర్వే ప్రబుధ్యంతే హృదయ గ్రంథి స్థితి కామా గ్రంథి స్వరూపేణ అవ్యాఖ్యాత వాక్యశేషత. వాక్యశేషం అంటే ఏంటది? ఇంక మళ్ళీ దాని తర్వాత వాక్యం ఇంకొకటి అదేందా? వాక్యశేషం అంటే వాక్యంలో ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని మనం తీసుకొచ్చిన తర్వాత ఏది మిగిలిందో అదే వాక్యశేషం ఏమంటారు? అది అందుచేత తర్వాత ఇంకొక వాక్యం చెప్పేదని దానికి ఇది లేదనమాట. ఆ విధంగా స్థితి మనకి చక్కగా వెళ్ళి అర్థమైందా? అందుకని చక్కగా అటువంటి తత్వాన్ని తెలుసుకున్నటువంటి శక్తిని ఆ భగవంతుడు మనకి సదా రక్షించారు.